హాయ్ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. సో ఒకసారి నా వీడియో అండ్ ఆడియో క్లియర్గా ఉంటే ఒకసారి చాట్లో కన్ఫర్మ్ చేస్తారా? సో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. ప్రీవియస్ సెషన్లో వచ్చేసి మనం కోర్స్ ఇంట్రడక్షన్ గురించి చూసామండి, ప్లస్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద సమ్ బేసిక్స్ అయితే చూసాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ దానివల్ల మనకి వచ్చేటువంటి రోల్స్ మనకి ఏముంటాయి జాబ్ రిలేటెడ్గా చెక్ చేస్తే, ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ చెక్ చేసాం, టైప్స్ ఆఫ్ క్లౌడ్ చెక్ చేసాం, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, ఇవన్నీ కూడా. సో ఇవాళ టాపిక్స్లో ఏం చేస్తామంటేనండి, సో ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్గా మనం చూద్దామండి. సో ఇందులో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని కూడా మనం చెక్ చేద్దాం. ప్రీవియస్గా మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్ అయితే చూసాం. సివాల్టీ సెషన్లో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే చూద్దాం. ప్లస్ ఏడబ్ల్యూఎస్ హిస్టరీ, జస్ట్ ఫర్ బేసిక్ నాలెడ్జ్ ఏడబ్ల్యూఎస్ హిస్టరీ అనేటువంటి చూస్తాము. దెన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్లో ఏ సర్టిఫికేషన్ తీసుకున్నా సరే మీకు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది వస్తుంది. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ గురించి చూద్దాం. దెన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ గురించి కూడా చూద్దాం, ఎందుకంటే మనందరూ ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే ఉండాలి కాబట్టి. సో అకౌంట్ క్రియేషన్ గురించి చూద్దాం. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో మనం చేయాల్సినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఎట్లా సెటప్ చేసుకోవాలి, అండ్ బడ్జెట్స్ లాంటివి ఎట్లా సెటప్ చేసుకోవచ్చు, ఆర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రీ టైర్ అకౌంట్ అని కాల్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్రీ టైర్ అకౌంట్లో మనకి విత్ ఇన్ ద ఫ్రీ లిమిట్స్ ఏమొస్తాయి, వాటిని మనం ఎక్కడెక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆ లిమిట్స్ అన్ని కూడా ఎలా చెక్ చేసుకోవచ్చు అనేటువంటిది కూడా సో ఇవాళ సెషన్లోనైతే చూద్దాం. సో టోటలీ మన కోర్సులో వచ్చేసండి 4 డిఫరెంట్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 4 పార్ట్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో కరెంట్లీ మన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్గా డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మనకి 3 సర్టిఫికేషన్స్లో కూడా సిలబస్ అనేటువంటి మోర్ ఆర్లెస్ సిమిలర్గానే ఉంటుంది. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తాము. సో మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వచ్చేసి అరౌండ్ మనకి ఒక 38 సెషన్స్ ఆర్ సమ్ 35, 38 అట్లా అన్ని సెషన్స్ వరకు కూడా మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేటే వస్తాయండి. సో తర్వాత మనకి సిసాప్స్ అండ్ డెవలపర్ సర్టిఫికేట్ అండ్ డెవాప్స్ పార్ట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అంతా మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్లోనే మనకు కూడా కవర్ చేస్తూ ఉంటాం. సో పార్ట్ 1 తర్వాత మీకు సర్టిఫికేషన్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, అటెండ్ చేయాలనుకుంటే వాడు మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు అటెండ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్. అండ్ బిఫోర్ మూవింగ్ ఫర్దర్, మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ అండి. సో మన ఒక ల్యాప్టాప్ కానీ ఒక మొబైల్ కానీ కొనాలి అని అంటే మీరు కన్సిడర్ చేసేటువంటి కీ ఆస్పెక్ట్స్ ఏంటి? హౌ డు యూ బై ఏ ల్యాప్టాప్ అండి? సింపుల్గా మీకు సమ్ ఆన్సర్స్ అనేవి చాట్లో అయితే యాడ్ చేయండి. సో మీరు ఏం కన్సిడర్ చేస్తారు ఒక మొబైల్ కానీ ఒక ల్యాప్టాప్ అనేటువంటిది కానీ బై చేయాలి అంటే? CPU, RAM, disk storage, RAM storage depends on specifications, RAM storage configuration, storage. యా, సో కరెక్ట్ అండి. సో మొత్తం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చూస్తాము. ఎందుకు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేవి చూస్తామనంటే దాన్ని బట్టి కూడా ఆ డివైస్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి బేస్ చేసుకుని ఉంటుంది. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో మనకి హయ్యర్ ర్యామ్ అనేటువంటిది ఉంది, లేకపోతే హయ్యర్ సిపియు యూనిట్స్ ఉన్నాయి అని అంటే ఆబ్వియస్లీ మనకి ఏమవుతుంది అని అంటే ఆ సర్వర్ యొక్క కెపాసిటీ అనేటువంటిది పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ దానితో పాటు స్టోరేజ్ కూడా ఎస్ఎస్డి డిస్కా, హెచ్డిడి డిస్కా, వీటిని బేస్ చేసుకుని కూడా మనకి స్పీడ్ ఆఫ్ ద డివైస్ అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఒకటి మనం పక్కన పెట్టేస్తానండి. మనం తీసుకునేటువంటి కోర్ అండ్ ర్యామ్ని బట్టి, స్టోరేజ్ని బట్టి కూడా ఆ డివైస్ యొక్క ప్రైసింగ్ అనేటువంటిది బేస్ అయ్యి ఉంటుందండి. సో వీటితో పాటు మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం, సో అది కూడా డిపెండ్ అయ్యే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వీటన్నిటిపైన బేస్ చేసుకొని ఇక్కడ మనకి ప్రైసింగ్ ఇంపాక్ట్ అనేటువంటిది వస్తుందండి. లెట్స్ సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను Amazon.com నుంచి సమ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను ఫర్ ద ల్యాప్టాప్. ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ మనం చెక్ చేస్తానండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెసర్ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రాసెసర్లో నెంబర్ ఆఫ్ కోర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ దీంతో పాటు ర్యామ్ అనేటువంటి కనిపిస్తుంది. సమ్ 8 GB ర్యామ్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ప్లస్ దీంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే విండోస్, లైనెక్స్ అయితే లైనెక్స్, ఆర్ మ్యాక్ అయితే మ్యాక్, సమ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆర్ వీటితో పాటు మనకి స్టోరేజ్ అనేటువంటి హార్డ్ డిస్క్ అనేటువంటి ఎంత వస్తుంది.
అండ్ అగైన్ హార్డ్ డిస్క్ వచ్చేసి ఎస్ఎస్డి డిస్కా, హెచ్డిడియా, ఎన్విఎంఈ ఎస్ఎస్డియా. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి అయితే మనకి ల్యాప్టాప్లో కన్సిడర్ చేసేటువంటి కీ పాయింట్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. సేమ్ ఇదే మొబైల్లో కూడా మనం చెక్ చేసిన మొబైల్లో కూడా ప్రాసెసర్స్ ఉంటాయి. మొబైల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఆర్ఎల్స్ మనకి స్టోరేజ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మొబైల్లో కూడా కన్సిడర్ చేస్తామండి. సో వీటిని బేస్ చేసుకుని మనకి కాస్ట్ అనేటువంటిది డిఫైన్ అవుతూ ఉంటుందండి. మనం ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు యాడ్ చేశాను అని అంటేనండి, క్లౌడ్ అనేటువంటిది కూడా నథింగ్ బట్ సర్వర్స్, నథింగ్ బట్ కంప్యూట్ పవరే కాబట్టి మీకు ఆన్ ప్రిమైజ్లో అంటే మీరు తీసుకునేటువంటి ఒక డివైస్కి ఎట్లనైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని కాస్ట్ అనేటువంటిది పెరగడం, కాస్ట్ అనేటువంటిది తగ్గడం ఉంటుందో, నిన్నటి సెషన్లో మనం ఏం చూసామనంటే ఏడబ్ల్యూఎస్లో కాస్టింగ్ అనేటువంటిది పే యాజ్ యూ గో మోడల్లో ఉంటుంది అనేటువంటి చూసాం. అంటే ఎంత యూజ్ చేస్తామో అంతవరకు పే చేస్తే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ పే చేయక్కర్లేదు. ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు పే చేస్తే సరిపోతుంది. అయితే ఆ ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు పే చేయడం అంటే మీరు యూజ్ చేసేటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని మీకు మంత్లీ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుందండి. సో దాంట్లో మీకు ప్రైసింగ్ అనేటువంటిది వస్తది. ఒకసారి వాటి గురించి మనం చూద్దాము. బట్ ఫస్ట్ అయితే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చూద్దామండి. సో ఇది ఎక్కువగా కూడా మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఎల్స్ ఎవరైనా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, సో ఫస్ట్ వచ్చేటువంటిది ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటి కనిపిస్తూ ఉంటారు. టైప్స్ ఆఫ్ క్లౌడ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇందులో బేసికలీ మనం చెక్ చేస్తే ఎక్కువగా మనకు కనిపించేటువంటిది ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆర్ ఐఏఎస్ అంటారు, లేకపోతే పాస్ అని కాల్ చేస్తారు, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఆర్ థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ విచ్ ఇస్ సాస్ అండి. ఇవే కాకుండా ఇంకా ఎక్కువే ఉంటాయి మనకి. కానీ మనకి ఏంటి అని అంటే యాజ్ పర్ ద డెఫినేషన్ ఏం చూస్తాము అని అంటే లేకపోతే ఎగ్జాంపుల్స్ ఆర్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మెయిన్గా కూడా క్లౌడ్లో చెప్పుకుంటాం. సో జస్ట్ ఇవి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది కానీ బట్ ఇవి గురించి మనకు అంత అండర్స్టాండింగ్ అయితే అవసరం లేదు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో మనం చెక్ చేస్తానండి, ఏడబ్ల్యూఎస్లో EC2 అనేటువంటి సర్వీస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కింద మనకు ఉన్నటువంటివి. అయితే ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేటువంటిది ఏంటి అని అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు ఆన్ ప్రిమైజ్లో ఏవైతే సర్వర్స్ అండి, ఆన్ ప్రిమైజ్ డేటా సెంటర్లో మీరు క్రియేట్ చేసేటువంటి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్కి ఏమవుతుందండి, లెట్స్ సే మీ దగ్గర ఒక ల్యాప్టాప్ అనేటువంటి ఉందనుకోండి. ఈ ల్యాప్టాప్లో మీ కంప్లీట్గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ఏది మీరు చేంజ్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు. కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా చేసుకోవచ్చు. సిస్టమ్ లెవెల్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. బికాస్ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అనేవి మీ దగ్గరే ఉంటాయి కాబట్టి. సో మీ ల్యాప్టాప్ అనేటువంటి మీకు ఎంత కంట్రోల్ అయితే ఉంటుందో, ఎంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందో, సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది క్లౌడ్లో ప్రొవైడ్ చేసేటువంటి సర్వర్ దగ్గర కూడా మీరు తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి. అయితే దీన్ని ఒక సింపుల్ అండర్స్టాండింగ్లో నేను చెప్పాలి అంటే ఒక కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. లెట్సే మనొక హౌస్ అనేటువంటి తీసుకోవాలి అనుకుంటుంటే హౌస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ అయిపోయిన హౌస్ని మీరు తీసుకుంటే దాని మీద ఎటువంటి మాడిఫికేషన్స్ కూడా మనం చేయలేమండి. కానీ లెట్సే మీరు బిల్డింగ్ అంతా స్టార్టింగ్ నుంచి కూడా మీకు మీరు కన్స్ట్రక్షన్ చేయించుకుంటే దెన్ అది మీకు నచ్చినట్టుగా ఇంజనీర్ ప్లానింగ్ అనేటువంటి చేయించుకుని దెన్ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని కూడా మనం సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ తోటి కంపేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఎట్లనైతే మనకు మనం సెట్ చేసుకుని లేకపోతే మన డిజైన్స్ బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటామో సేమ్ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో EC2s అనేటువంటి వాటిలో సర్వర్స్ అనేవి వచ్చినప్పుడు ఆ సర్వర్స్ని మనం ఎలాగైనా వాటిని వాడుకోవచ్చండి. సెకండ్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి డిఫైన్ చేసే కంటే నేను దీనికి ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. సో ప్రీవియస్కి వచ్చేసి మీకు అసలు కన్స్ట్రక్ట్ అవ్వని హౌస్ అయితే ఉందండి. ఐ మీన్ కన్స్ట్రక్షన్ అవ్వనటువంటిది అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. కానీ మీరు ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్కి ఎగ్జాంపుల్ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద హౌస్ అంతా కూడా కన్స్ట్రక్ట్ అయిపోయి ఉందండి. సో కాబట్టి ఇందులో మీరు మాడిఫై చేయడానికి అవ్వదు. ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉంటే అవి చిన్న చిన్నవి చేసుకుని మన హౌస్లోకి వెళ్ళడమే తప్ప సో ఇందులో మాడిఫికేషన్ చేయాలి అని అంటే అగైన్ మీరు అంతా కూడా బ్రేక్ చేయాల్సిన నీడ్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి దాంట్లో ఎటువంటి చేంజెస్ మనం ఎట్లా అయితే చేయలేమో అదేవిధంగా మనకి హౌస్లోకి వెళ్ళాలి అంటే జస్ట్ ఆ ప్లాస్టింగ్ కైండ్ ఆఫ్ వర్క్ కానీ ఆర్ ఎల్స్ మనకి పెయింటింగ్ రిలేటెడ్ వర్క్ కానీ ఆర్ ఫర్నిషింగ్ ఇవి జస్ట్ ఈ చిన్న చిన్న వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకుంటే హౌస్ అనేటువంటి మనం యూస్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటేనండి ప్రీవియస్గా మన సర్వర్ అనేటువంటి తీసుకుంటున్నాం.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో సర్వర్ మీరు లాంచ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్లౌడ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్, అజూర్ అయితే అజూర్ నాలెడ్జ్, వేరే క్లౌడ్ అయితే వేరే క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి. సో సర్వర్స్ ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ నెట్వర్కింగ్ అనేటువంటిది కూడా వస్తుంది కదండి. నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, స్టోరేజ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ మీరు ఒక సర్వర్ని, ఆ సర్వర్ పైకి ఒక అప్లికేషన్ అనేటువంటిది మీరు క్రియేట్ చేయలేరండి. అయితే ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేటువంటిది మెయిన్గా ఎవరికి అని అంటేనండి, ఎవరికైతే ఈ క్లౌడ్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండదో, ఆ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకి, బట్ క్లౌడ్లో వాళ్ళు డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ డిప్లాయ్ చేయాలి అని అంటే జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డెవలప్ చేసినటువంటి కోడ్ని ఒక జిప్ ఫైల్లో పెట్టేసి ఆ జిప్ ఫైల్ని తీసుకొచ్చేసి జస్ట్ ఈ పాస్లో అప్లోడ్ చేసేస్తారండి. మరి ఆ సర్వర్స్ క్రియేట్ చేయడం ఆర్ ఎల్స్ అప్లికేషన్ని అప్లోడ్ చేయడం ఇవంతా ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ వాడే ఆర్ క్లౌడ్ రిలేటెడ్ సర్వీసెస్ దాన్ని హ్యాండిల్ చేస్తాయండి. సో దాన్నే మనం ప్యాస్ అని చెప్పేసి కాల్ చేస్తాం, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఏడబ్ల్యూఎస్లో ప్యాస్ కింద వచ్చేసి మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేటువంటి సర్వీస్ అయితే ఉంది. దీని షార్ట్ ఫామ్లో ఈబీ అని చెప్పేసి కాల్ చేస్తారండి, విచ్ ఇస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనమాట. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనేటువంటి చూస్తేనండి, మీకు ఇక్కడ దేనిపైన డెవలపర్స్ ఫోకస్ చేస్తూ ఉంటారంటే మీ అప్లికేషన్ని డెవలప్ చేయడం అండ్ ఇంప్రూవ్ చేసుకోవడం, వాటిని మేనేజ్ చేసుకోవడం మీద మీరు ఎక్కువ ఫోకస్ అనేటువంటిది ఉంటుంది తప్ప, బట్ దీని క్లౌడ్ పైన ఎట్లా డిప్లాయ్ చేయాలి ఈ ఫోకస్ అంతా ఉండదండి. సో మెయిన్గా ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేటువంటిది కానీ ఆర్ పాస్ సర్వీసెస్ అనేవి కానీ ఇవి మీకు ఎక్కడైతే కంపెనీస్లో క్లౌడ్ రిలేటెడ్ ఇంజనీర్స్ కానీ, డెవాప్స్ ఇంజనీర్స్ కానీ ఆర్ క్లౌడ్ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు కానీ, క్లౌడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ ఉండరో ఆ కేసెస్లో మాత్రమే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేటువంటిది ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బట్ మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంది అని అంటే క్లౌడ్ సర్వీసెస్ పైన, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్నే ఎక్కువగా చూస్ చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అండి. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో మీరు చెక్ చేస్తే, సో ప్రీవియస్గా అసలు కన్స్ట్రక్ట్ అవ్వని హౌస్ను మనం చూస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో. దెన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో సహం కన్స్ట్రక్ట్ అయిన హౌస్ను చూస్తున్నాం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో కంప్లీట్లీ ఫర్నిష్ అయిపోయినటువంటి హౌస్ని మనం చూస్తున్నాం అండి. సో ఇక్కడ మనం చేసేది ఏమీ ఉండదు, జస్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చేటువంటి సర్వీసెస్ని డైరెక్ట్గా మనం యూస్ చేసేసుకోవచ్చు. సమ్ ఎగ్జాంపుల్స్ చూడాలి అని అంటే మనకి గూగుల్ డ్రైవ్ అనేటువంటి మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఆర్ గూగుల్ మీట్ అనేటువంటి ఆర్ జూమ్ మీటింగ్స్ అనే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అండి. సో లెట్స్ సే కరెంట్లీ మనం జూమ్ మీటింగ్స్లో ఉన్నాం కాబట్టి, సో ఈ జూమ్ మీటింగ్లో కనెక్ట్ అవ్వడానికి మనం ఇక్కడ చేసింది ఏదైనా ఉందంటే ఏమీ లేదండి. మనం ఎటువంటి సర్వర్ క్రియేట్ చేయలేదు, ఎటువంటి సెటప్ కూడా చేయలేదండి. జస్ట్ జూమ్ వాడు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మనొక షెడ్యూల్ క్రియేట్ చేసుకుని ఆ కాల్లోనైతే మనం జాయిన్ అయ్యాం. అంతకుమించి ఇక్కడ చేసింది అయితే ఏం లేదు. సో అటువంటి వాటిని మన సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చండి. ఏడబ్ల్యూఎస్లో చాలా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ మనకు ఉంటాయండి. సో అవి మనం అప్కమింగ్ సెషన్స్లో వాటిపైన అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకసారి సింపుల్గా వీటన్నిటి మధ్యలో చిన్న కంపారిజన్ మనం చూడాలంటే, సో ఫస్ట్ వన్ ఆన్ ప్రిమైజెస్కి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి వీటి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి అంటే, లెట్సే మీరు ఒక సర్వర్ని మీరు ఆన్ ప్రిమైజ్లో క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సో క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు హ్యాండిల్ చేయవలసినటువంటివి ఏంటి? ఫస్ట్ థింగ్ నెట్వర్కింగ్ హ్యాండిల్ చేయాలండి. సెకండ్ థింగ్ స్టోరేజ్ హ్యాండిల్ చేయాలి. సర్వర్స్ని క్రియేట్ చేయడం హ్యాండిల్ చేయాలి. సో విర్చువలైజేషన్ హ్యాండిల్ చేయాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్, మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. సో మిడిల్వేర్ హ్యాండిల్ చేయాలి, రన్ టైమ్ హ్యాండిల్ చేయాలి, డేటా అప్లికేషన్స్ ఆర్ అప్లికేషన్కి సంబంధించిన డేటా హ్యాండిల్ చేయాలి. సో చాలా మంది రన్ టైమ్ మిడిల్వేర్ అంటే ఏంటనుకుంటారండి. సో అది జస్ట్ మనకి జావా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే జావా అంటే జావా అప్లికేషన్స్ రన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా బేస్డ్ మనకి జావా బేస్డ్ సెటప్ అనేటువంటి మనం చేసుకుని ఉండాలి కదా. జావా బేస్డ్ సెటప్ అంతా ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో వాటిని మనం రన్ టైమ్స్ అండ్ మిడిల్వేర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. పైథాన్ అప్లికేషన్స్ అయితే పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటాం. సో సిమిలర్గా మనకి అదే మిడిల్వేర్ రన్ టైం కింద అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడంటే మీరు ఆన్ ప్రిమైజ్లో చేస్తున్నప్పుడు ఈ టోటల్ సెటప్ అంతా మీరే హ్యాండిల్ చేయాలండి. కానీ ఇది ఎప్పుడైతే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద అంటే ఈసీ2 సర్వీస్ ఆర్ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి మీరు వస్తారో, వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఏమేమి హ్యాండిల్ చేస్తాడు? ఏడబ్ల్యూఎస్ వాడు ఏమి హ్యాండిల్ చేస్తాడంటే నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విజువలైజేషన్ వరకు ఏడబ్ల్యూఎస్ వాడే హ్యాండిల్ చేస్తాడు. యాజ్ ఎ కస్టమర్ కింద మీరు హ్యాండిల్ చేయాల్సినవి ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్ ఇవి మాత్రం మీరు హ్యాండిల్ చేస్తే చాలండి.
ఇదే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ వాడే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. మీరు హ్యాండిల్ చేయాల్సింది ఏంటంటే యాజ్ ఎ కస్టమర్ కింద మీరు డేటాని మా అప్లికేషన్ మీ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటా ఇవి మాత్రం మీరు హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. అదే ఫైనల్లీ సాస్కి వచ్చేసరికి అండి సాస్ మోడల్లో ఇక్కడ మనం హ్యాండిల్ చేయాల్సింది ఏమీ లేదండి. కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్ వాడే మొత్తం ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటాం. ఇలా ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క సర్వీస్కి కూడా మనకి ఈ బర్డెన్ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఆర్ ఓవర్ హెడ్ అనేటువంటి తగ్గిపోతుంది. బేస్డ్ ఆన్ వీటి బట్టి కూడా ఏ సర్వీస్ మనం యూజ్ చేసుకోవాలి, ఏ సర్వీస్ మనం యూజ్ చేసుకోకూడదు, ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్ అనేటువంటి చేయొచ్చు. అయితే వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇవే కాకుండానండి ఏడబ్ల్యూఎస్లో మనకి చాలానైతే కనిపిస్తూ ఉంటాయి. సో అందుట్లో కొన్ని ఎగ్జాంపుల్గా చూడాలి అని అంటే స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్ కింద చెప్పుకోవచ్చు అండి. స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్, డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్, బయట టెక్నాలజీస్ చెక్ చేస్తే మెషిన్ లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్ అండి, ఏఐ ఈజ్ ఎ సర్వీస్ యాజ్ ఎ సర్వీస్, అండ్ క్వాంటమ్ టెక్నాలజీ యాజ్ ఎ సర్వీస్, బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్. బయట ఏవైతే సర్వీసెస్ ఆర్ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లౌడ్ పైన యాజ్ ఎ సర్వీసెస్ కింద మనకు రెడీగా అవైలబుల్గానైతే ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం యూజ్ చేయాలనుకుంటామో వాటిని బేస్డ్ ఆన్ లైక్ ఆన్ డిమాండ్లో అంటే అప్పటికప్పుడు మనం వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా కూడా ఏడబ్ల్యూఎస్ ఓడి సపోర్ట్ సర్వీసెస్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ప్రైసింగ్ మోడల్లో మనం చూస్తే ఇవన్నీ కూడా పే యాజ్ యూ గో మోడల్లోనైతే మనకు వస్తాయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్యూట్లో ఉంటుంది. కంప్యూట్ ఇన్ ద సెన్స్ పే ఫర్ ద కంప్యూట్ టైం అండి. మన సర్వర్స్ అనేవి తీసుకుంటే సర్వర్స్ అనేవి ఎంత టైం రన్ చేస్తే అంత టైం వరకు కూడా మనకు ఛార్జెస్ అనేవి వస్తాయి. పెర్ సెకండ్ బిల్లింగ్ అండి. పెర్ సెకండ్ బిల్లింగ్ ఓన్లీ ఫస్ట్ 1 మినిట్కి ఫుల్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుందండి. సో ఆఫ్టర్ 1 మినిట్ మీకు ఎన్ని సెకండ్స్ అయితే యూజ్ చేస్తామో ఓన్లీ అన్ని సెకండ్స్ వరకే మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సెకండ్ వైజ్ బిల్లింగ్ అనేటువంటిది వస్తుంది లైనెక్స్కి. ప్లస్ విండోస్కి కూడా సెకండ్ వైజ్ బిల్లింగే వస్తుంది. ఎర్లియర్గా విండోస్కి వచ్చేసి అవర్లీ బిల్లింగ్ అయితే ఉండేదండి. బట్ దాన్ని విండోస్కి కూడా మనకి పెర్ సెకండ్ బేసిస్ బిల్లింగే ఏడబ్ల్యూఎస్ వాడు సెట్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఇక్కడ కంప్యూట్ అనేటువంటిది ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మీకు చేంజెస్ అయితే డెఫినెట్గా వస్తాయండి. బికాస్ లైనెక్స్ అనేటువంటిది మనకి ఓపెన్ సోర్స్ కింద ఉండేటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. మీరు లైనెక్స్ రిలేటెడ్ ఆర్ ఓపెన్ సోర్స్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే వాటికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఛార్జెస్ అయితే ఉండవు. కానీ మీరు విండోస్ కానీ ఆర్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ కానీ ఆర్ సూజీ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ కానీ ఏవైతే ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ లైనెక్సెస్ ఉంటాయో మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ ఇవన్నీ కూడానండి వీటి కేసెస్లో ఏమవుతుంది అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా లైనెక్స్తో కంపేర్ చేస్తే విండోస్కి కాస్ట్ అనేటువంటిది ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఇందులో విండోస్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది కూడా కాస్ట్ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సేమ్ అట్లా ఏడబ్ల్యూఎస్లో మనకి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ సర్వర్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు కావాలంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. వాటికి సెపరేట్ ప్రైసింగ్ అనేటువంటిది వస్తుందండి. అయితే ఇదంతా కూడా కంప్యూట్కి వీటితో పాటు స్టోరేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మనం ఎంత స్టోరేజ్ యూజ్ చేస్తున్నామో ఓన్లీ దానికి మాత్రం ఛార్జెస్ ఉంటాయి. సో వీటితో పాటు డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనేవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. లెట్సే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక గూగుల్ డ్రైవ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. సో ఇది ఒక మనకి గూగుల్ డ్రైవ్ అనుకుందామండి. సో జీ డ్రైవ్. సో గూగుల్ డ్రైవ్లోకి నేను ఒక ఫైల్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నానండి. అప్లోడ్ చేశాను. ఒక 1 GB ఫైల్ అనేటువంటిది అప్లోడ్ చేశాను. అండ్ దీన్ని నేను డౌన్లోడ్ చేశానండి. సో అప్లోడ్ చేసేటప్పుడు 1 GB అయింది. డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా 1 GB కన్జంప్షన్ అయితే జరుగుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసిన 1 GB అయితే జరిగింది. అయితే ఇది ఈ గూగుల్ డ్రైవ్ చెక్ చేస్తే ఇక్కడ మనం అప్లోడ్ చేసినప్పుడు డేటా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిందండి. దెన్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు గూగుల్ డ్రైవ్లో నుంచి డేటా అనేటువంటి బయటకు వస్తుందండి. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే డేటా ఇన్ అనుకుని కాల్ చేసుకోవచ్చు. అండ్ దీనిని డేటా అవుట్ అని చెప్పేసి మనం కాల్ చేసుకోవచ్చు అండి. డేటా ఇన్ అండ్ డేటా అవుట్ అండి. అయితే ఏడబ్ల్యూఎస్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ డ్రైవ్ బదులు మనం ఏడబ్ల్యూఎస్ని మధ్యలో పెట్టుకుందాం. సో ఏడబ్ల్యూఎస్లో కూడా ఏంటి అని అంటే మీకు అమౌంట్ ఆఫ్ డేటా ఏడబ్ల్యూఎస్లోకి అప్లోడ్ చేసేదంతా కూడా మనకు ఫ్రీగానే ఉంటుందండి. సో ఏదైతే డేటాని మీరు డౌన్లోడ్ చేస్తారో ఆర్ ఏడబ్ల్యూఎస్లో నుంచి బయటికి తీస్తారో దాన్ని డేటా అవుట్ అంటాం కదా. ఆ డేటా అవుట్కి మాత్రం మనకి ఏడబ్ల్యూఎస్లో ఛార్జెస్ అయితే ఉంటాయి. సో డేటా ఇన్ అంతా కూడా మనకి ఫ్రీగానైతే ఉంటుంది. డేటా అవుట్ మాత్రం మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇవి ప్రైసింగ్ అంతా కూడా. అండ్ అగైన్ ప్రైసింగ్ అంతా ఏడబ్ల్యూఎస్లో మనకి చాలా డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయండి. ఆ సర్వీసెస్లో ఒక్కొక్క సర్వీస్కి కూడా ఒక్కొక్కలాగా ఛార్జెస్ అనేవి మనకు ఉంటూ ఉంటాయి.
సో వాటి రిలేటెడ్గా అంటే స్టోరేజ్ సర్వీసా, ఆర్ సర్వర్ రిలేటెడ్ సర్వీసా, ఆర్ వేరే సర్వీసా, సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసా, డెవాప్స్ రిలేటెడ్ సర్వీసా, వీటన్నిటిని బేస్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ వాడు డిఫరెంట్ వేస్లో వాటిని చార్జెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో వాటిని మనం ఎంత టైం అయితే యూస్ చేస్తాం అంత టైం పాటు మనకు చార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ప్రైసింగ్ మోడల్ గురించి సమ్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఏమైనా ఒకసారి డౌట్స్ ఉంటే ఏమైనా యాడ్ చేయండి ప్రైసింగ్ మోడల్లో. ఓకే. సో ఫర్దర్గా చూద్దాం. సో ఏడబ్ల్యూఎస్ హిస్టరీ మనం చెక్ చేస్తే దీనివల్ల మనకి అసలు యూజ్ ఉండదండి. జస్ట్ నేను జస్ట్ ఒకసారి ఐడియా గురించి మాత్రమే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ హిస్టరీ అనేటువంటి యాడ్ చేశాను. సో ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది మనకి 2003లో ఇంటర్నల్ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత 2004కి వచ్చేసరికి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అయితే సౌత్ ఆఫ్రికాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్లో ఎస్క్యూఎస్ అనేటువంటి ఒక సర్వీస్ అయితే యాడ్ చేశారండి. దెన్ 2004లో రిలీజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ 2006కి వచ్చేసరికి రిలీజ్ చేశారు. సో ఈసారి రిలీజ్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఎస్క్యూఎస్తో పాటు S3 అని, EC2 అని ఈ త్రీ సర్వీసెస్ని కూడా మనకి 2006లోనైతే లాంచ్ చేయడం జరిగిందండి. దెన్ అలా 2010కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి జస్ట్ సో 2010కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మనకి Amazon.com అని అమెజాన్ రిలేటెడ్ సైట్స్ అన్ని ఉన్నాయి కదండి, కిండిల్ అని ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా 2010 నుంచి, అంటే వీడు 2006 నుంచి కూడా వీడు క్లౌడ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వీడు మూవ్ చేసిన ఎప్పుడు అని అంటే 2010 నుంచి మాత్రమే వాడి ఓన్ వెబ్సైట్స్ని కూడా ఏడబ్ల్యూఎస్కి 2010 నుంచి మూవ్ చేశాడు. సో ఏడబ్ల్యూఎస్లో మనకి రీఇన్వెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. సో రీఇన్వెంట్ అనేటువంటి మనకు 2012 నుంచి కూడా ఏడబ్ల్యూఎస్ వాడు స్టార్ట్ చేశాడు. సో 2012 నుంచి ఎవ్రీ ఇయర్లో కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైమ్స్లో వీడు రీఇన్వెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ చేస్తూ ఉంటాడు. సో రీఇన్వెంట్ ప్రోగ్రామ్లో ఏం చేస్తాడు అని అంటే, సో క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో వచ్చేటువంటి కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మేజర్ రిలీజెస్ అన్నీ కూడా ఈ టైంలో రీఇన్వెంట్ టైంలోనైతే రిలీజ్ చేస్తూ ఉంటాడు. మన ప్రీవియస్ ఇయర్ రీఇన్వెంట్ తీసుకున్నా, అంటే మనకు నవంబర్ టైంలో తీసుకున్నా సరే చాలా ఎక్కువ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేశాడు. సో ఆ అప్డేట్స్ని మనం ఆల్రెడీ కొన్ని కొన్ని సర్వీసెస్లో అప్డేట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్తోనే మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. బట్ మనం ఎక్కువగా కూడా అంటే ఏడబ్ల్యూఎస్లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతూ ఉండాలి అని అంటే రీఇన్వెంట్ ప్రోగ్రామ్ని మాత్రం మనం అసలు మిస్ అవ్వకూడదండి. సో రీఇన్వెంట్లో మోస్ట్ ఆఫ్ ద మేజర్ అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి మొత్తం ఇయర్ అంతా కూడా అప్డేట్స్ ఇవ్వడానంటే ఇయర్ అంతా కూడా ఇస్తూనే ఉంటాడు. బట్ రీఇన్వెంట్ జరిగేటప్పుడు మీకు ఏంటి అని అంటే చాలా ఎక్కువ అప్డేట్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ సర్టిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి, సో 2013 నుంచి కూడా మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ వాడు లాంచ్ చేయడం ఆర్ సర్టిఫికేషన్ కంటిన్యూ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఏడబ్ల్యూఎస్ అంతా కూడా మనకు వచ్చేసి ఒక క్లౌడ్ లీడర్ కింద మనం చూడొచ్చండి. సో క్లౌడ్ లీడర్ కింద ఇది అప్ టు లాస్ట్ బ్యాచ్ వరకు కూడా మనకు ఓన్లీ 2022 రిపోర్ట్ మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉండేదండి. సో ఈ రిపోర్ట్కి రిలేటెడ్గా లింక్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. బేసికలీ ఈ రిపోర్ట్లో ఏముంటుంది అని అంటే, ఇది యాక్చువల్లీ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే గార్ట్నర్ అనేటువంటి ఒక వేరే కంపెనీ అండి. సో ఇది బేసికలీ మొత్తం అన్ని క్లౌడ్స్కి కూడా వాటి ఈ పాయింట్స్ అన్ని కూడా తీసుకుని వాటిని అనాలిసిస్ చేసుకుని ఒక గ్రాఫ్ అనేటువంటి క్రియేట్ చేస్తుంది. సో ఈ గ్రాఫ్లో మీరు చెక్ చేస్తే ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది టాప్ ఆఫ్ ద లిస్ట్లోనైతే మనకు కనిపిస్తుంది. అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్తో పాటు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఒకటి, గూగుల్ కూడా మనకి సేమ్ క్వాడ్రంట్లోనైతే కనిపిస్తున్నాయి. బట్ వీటన్నిటిలో కూడా టాప్ ఏం కనిపిస్తుంది అని అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఇచ్చింది ఏడబ్ల్యూఎస్ వాడు కాదండి, వేరే థర్డ్ పార్టీ కంపెనీ కాల్డ్ గార్ట్నర్ అనేటువంటిది. మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ గార్ట్నర్ రిపోర్ట్ అని చెక్ చేస్తే మీకు కూడా ఆన్లైన్లో వస్తుంది, మీరు అది చెక్ చేయొచ్చు. అయితే ఇది లాస్ట్ ఇయర్ వరకు కూడా, ఐ మీన్ లాస్ట్ బ్యాచ్ వరకు కూడా
సో 2022 రిపోర్ట్ ఒకటే ఉండేదండి. ఇది వరుసగా మనకి 12 కాన్సెక్యూటివ్ ఇయర్ అండి. సో లాస్ట్ 12 ఇయర్స్లో టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఏడబ్ల్యూఎస్ ఉంటూనే వచ్చిందండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్ అండి, మనకి లాస్ట్ ఫిబ్రవరిలోనే 2024 ఫిబ్రవరిలోనే మనకి 2023కి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. ఈవెన్ ఆ రిపోర్ట్లో కూడా మనకి ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది టాప్ ఆఫ్ ది లిస్ట్లోనే ఉందండి. వరుసగా 13th ఇయర్లో కూడా ఏడబ్ల్యూఎస్ టాప్ ఆఫ్ ది లిస్ట్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ క్వాడ్రంట్లో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కనిపిస్తుంది, మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది, జీసీబీ కనిపిస్తుంది. వీటితో పాటు ఒరాకిల్ క్లౌడ్ అనేటువంటిది కూడా మనకి క్వాడ్రంట్లోనైతే కనిపిస్తుంది. బేసికలీ ఈ క్వాడ్రంట్లో ఉన్న వాటికి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వచ్చు. వీటిలో చెక్ చేస్తే మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్ ఆర్ గూగుల్, వీటితో పాటు కొత్తగా ఒరాకిల్ క్లౌడ్ అనేటువంటిది కూడా ఈ క్వాడ్రంట్లోనైతే మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో బట్ ఏది వచ్చినా సరే మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటి టాప్ ఆఫ్ ద లిస్ట్లోనైతే మనకి దీన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు అండి. జస్ట్ మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే ఈ కొత్త రిపోర్ట్ కూడా కనిపిస్తుంది. దాని వాటిలో నుంచి ఒకసారి మీరు దాన్ని మీరు చెక్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది ఏ క్లౌడ్ అయినా తీసుకోండి, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీబీ కావచ్చు, ఏదైనా తీసుకోండి. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటిది కామన్గా మనకు ఉంటూ ఉంటుంది. మేబీ మీకు టెర్మినాలజీస్ అనేవి చేంజ్ అవ్వచ్చేమో, కానీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటువంటి మనకి సిమిలర్గానే ఉంటుంది. సో అసలు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి, ఒక జనరిక్ అండర్స్టాండింగ్ కావాలి అంటేనండి, లెట్స్ సే మనం ఒక హౌస్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఈ హౌస్ని మనం ఏం చేస్తున్నాం అనంటే, ఎవరికైనా రెంట్కి మనం ఈ హౌస్ని రెంట్కి ఇవ్వాలని చూస్తున్నాం. యాజ్ ఏ ఓనర్ కింద మన రెస్పాన్సిబిలిటీ ఏంటండి, ఓనర్ ఏం చేయాలి అసలు, ఈ హౌస్ని ఆర్ ఒక హౌస్ని రెంట్కి ఇస్తున్నప్పుడు ఆ హౌస్లో కంప్లీట్గా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడా లేదా, అన్ని ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ మినిమల్ రిక్వైర్మెంట్ ఆర్ మినిమల్ సెక్యూరిటీ ఫీచర్స్ అయినా ఉండాలి కదండి. అంటే లెట్సే ఎవ్రీ రూమ్కి ఆర్ మీ హౌస్కి ఆర్ రెంట్కి ఉండేయాలనుకునేటువంటి హౌస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట గేట్ అనేటువంటిది ఉండాలి సెక్యూరిటీ టర్మ్స్లో మనం చూస్తే కనుక. అండ్ ఎవ్రీ రూమ్కి కూడా ఒక డోర్ అనేటువంటిది ఉండాలి. సో వీటితో పాటు విండోస్ అనేవి ఉండాలి. అండ్ వీటితో పాటు సమ్ లాక్స్ అనేవి ఉండాలి. ఆర్ ఎల్స్ రిమైనింగ్ అన్నీ కూడా చూసుకుంటే, సో ఈ బేసిక్ అంతా కూడా ఎవరు యాడ్ చేయాలంటే ఓనరే క్రియేట్ చేసి ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా బాగానే ఉంటే అప్పుడు టెనెంట్స్ ఎవరైనా సరే మనకి పర్టికులర్ హౌస్కి రెంట్కి రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ టెనాంట్ చేయాల్సిన పని ఏంటండి, ఇప్పుడు ఓనర్ నాకు గేట్ ఇచ్చాడు, డోర్ ఇచ్చాడు, విండోస్ ఇవన్నీ ఇచ్చాడు. సో ఈ రెంట్కి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వన్స్ వాళ్ళ హౌస్లోకి మూవ్ అయిన తర్వాత వాళ్ళు హౌస్ నుంచి కూడా వాళ్ళ వర్క్లో కానీ ఆర్ సమ్ అదర్ థింగ్ కానీ వారు బయటికి వెళ్తున్నప్పుడు ప్రాపర్గా కూడా వీళ్ళ గేట్స్ కానీ ఆర్ డోర్స్ కానీ విండోస్ కానీ ప్రాపర్గా లాక్ చేసుకోవాలి. అరే నాకు ఓనరే ఈ గేట్స్ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ గేట్స్ క్లోజ్ చేయడం, లేకపోతే డోర్స్ క్లోజ్ చేసుకోవడం, విండోస్ లాక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఓనరే చేస్తాడనంటే ఇవంతా ఓనర్ చేయడు కదండి. ఇదంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే మీ రెస్పాన్సిబిలిటీ. మరి ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి, ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు బేసిక్ ఎమెంటిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం ఇస్తే ఓనర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మన క్లౌడ్లో కూడా రిఫ్లెక్ట్ చేసి చూస్తానండి. క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో మెయిన్గా మనం చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కూడా ఏం చేస్తున్నాడు అని అంటే, మీ డేటాకి సంబంధించిన సెక్యూరిటీ అండి. ఎక్కడైనా సరే మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డేటా సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ డేటా లాస్ అయితే మన బిజినెస్ సీక్రెట్స్ కానీ ఆర్ మన బిజినెస్ డేటా అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి డేటా ప్లేస్ ఏ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి సో మీ డేటాకి సంబంధించినటువంటి సెక్యూరిటీని మనమే హ్యాండిల్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే ఈ సెక్యూరిటీని ఎనేబుల్ చేసుకోవడానికి మనకు చాలా ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశాడండి. సో ఆప్షన్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా యూస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని దెన్ ఈ ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ అనేటువంటిది వస్తుంది. లేదు ఏడబ్ల్యూఎస్ వాడే సెక్యూరిటీ ఆప్షన్స్ ఇస్తున్నాడు కదా, వాడే నా సెక్యూరిటీ అంతా కూడా మెయింటైన్ చేస్తాడంటే అది వాడు చేయడండి. సో దాన్నే మనం షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటున్నాం. ఏడబ్ల్యూఎస్ వాడు ఎంతైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో మీరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ని ఒక ఎగ్జాంపుల్కి తీసుకోండి. గూగుల్ డ్రైవ్లో మీరు ఒక ఫైల్ అనేటువంటిది లెట్స్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఒక ఫైల్ అనేటువంటి మీ ఫ్రెండ్కి మీరు షేర్ చేయాలని చూస్తున్నారు. సో షేర్ చేయాలని చూస్తున్నప్పుడు ఏమైంది అని అంటే, ఈ ఫైల్ని మీరు డైరెక్ట్గా షేర్ చేయాలి అని అంటే మేబీ మన వాట్సాప్ కానీ ఇవి మనకి డైరెక్ట్గా అంత హ్యూజ్ ఫైల్స్ అనేవి 1 GB 2 GB 10 GB డేటాని షేర్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామండి, సమ్ గూగుల్ డ్రైవ్లోనో సమ్వేర్ ఎక్కడో పెట్టి దాని లింక్ అనేటువంటిది మనం షేర్ చేస్తాం. ఎలా లింక్ అనేటువంటిది అంటే డేటా అనేటువంటి గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసి వచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మనం మన ఫ్రెండ్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆ లింక్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. అయితే గూగుల్ డ్రైవ్లో మీరు చెక్ చేస్తే ఈ లింక్ని ఇట్లా మీ ఫ్రెండ్కి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈ లింక్ని మీరు పబ్లిక్ చేసేయడం. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే
ఓన్లీ మీ ఫ్రెండ్కి సంబంధించినటువంటి జీమెయిల్ ఐడికి మాత్రమే యాక్సెస్ ఇవ్వడం అండి. సో ఇప్పుడు యాజ్ పర్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఏం చేయాలండి? ఓన్లీ మీ ఫ్రెండ్కి ఒక్కరికి మీరు షేర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ మీ ఫ్రెండ్కి ఏదైతే జీమెయిల్ ఐడి ఉంటుందో దానికి మాత్రమే మీరు యాక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి. అంతేగాని మనం పబ్లిక్ పెట్టేసాము అని అంటే పబ్లిక్ పెట్టేస్తే ఏమవుతుందండి? మీ ఫ్రెండ్ యాక్సెస్ చేయగలుగుతాడు. మీ ఫ్రెండ్తో పాటు బయట నుంచి ఎవరైనా సరే ఈ లింక్ అనేటువంటి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ డేటాని యాక్సెస్ అనేటువంటిది చేసేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ సెక్యూరిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో మనకి ఎట్లా ఉంటుంది అంటే మెయిన్గా టూ టెర్మినాలజీస్ ఆర్ టూ వర్డ్స్ అనేవి ఎక్కువగా వింటూ ఉంటాం. సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్, సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అండి. సో ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ అండి. క్లౌడ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకుంటాడు. మరి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అండి. క్లౌడ్లోకి అప్లోడ్ చేసినటువంటి డేటా సెక్యూరిటీ అంతా కూడా మీదే. ఆర్ క్లౌడ్లో క్రియేట్ చేసేటువంటి రీసోర్సెస్ రిలేటెడ్ సెక్యూరిటీ అంతా కూడా మీదేనండి. అంటే మీరు ప్రాపర్గా సెక్యూర్గా ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవడం, వాట్సాప్లో ఎంట్రీ అండ్ ఎన్క్రిప్షన్ అంటారు కదా. సో ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవడం, ఆర్ ప్రాపర్ స్టోరేజ్ ఎన్క్రిప్షన్ చేసుకోవడం, ఆర్ ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ అనేటువంటి మనం ఎనేబుల్ చేయకపోవడం, ఇవంతా కూడా సమ్ మెజర్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. అందు గురించే వీడు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ చెప్తున్నాడండి మీకు సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్, సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్. సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ వాడు చూస్తాడు, ఇన్ ద క్లౌడ్ మీరు చూసుకోవాలి. సో ఇక్కడ సమ్ అదర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్కి సంబంధించిన సెక్యూరిటీ, ఆర్ ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి సర్వర్స్ రిలేటెడ్గా సెక్యూరిటీ, ఇవంతా ఏడబ్ల్యూఎస్ హ్యాండిల్ చేస్తాను. బట్ అందులోకి అప్లోడ్ చేసేటువంటి డేటా రిలేటెడ్ సెక్యూరిటీ అనేటువంటిది మనమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ గురించి అండి. సో ఇందులో మీకు క్లౌడ్ ప్రాక్టీషనర్లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ అసోసియేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కూడా దీని మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి ఏదైనా క్వెరీస్ ఉంటే యాడ్ చేయండి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ మీద. రూల్స్ మీకు క్లియర్గా ఉంటే ఒకసారి క్లియర్ అనైనా యాడ్ చేయండి. ఓకే, సో యా, ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్. ఓకే, సో ఫర్దర్గా వచ్చేసి మనం ఇంకా ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి అయితే వెళ్ళిపోదామండి. సో ఇలా ఎంత థియరీ మనం డిస్కస్ చేసినా డిస్కస్ చేసుకుంటూనే ఉండొచ్చు. సో మనం ఫర్దర్ సెషన్స్లో డెమోస్ అన్ని కూడా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది ఉండాలి. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలనేటువంటి నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా మీ సైడ్ నుంచి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. చాలా మందికి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఎక్కడ ప్రైసింగ్ వచ్చేస్తుందా, ఎక్కడ బిల్ పేమెంట్స్ అనేవి చేయాలా, సో ఈ టైప్ ఆఫ్ ఫియర్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే మీకు ఆ ఫియర్ ఏం అక్కర్లేదు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటిది మనకి 12 మంత్స్ పాటు ఫ్రీ టైర్లోనైతే వస్తుందండి. మనం యూస్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ద డెమోస్ అప్ టు 95% ఆఫ్ ద డెమోస్ అన్నీ కూడా మనకి ఫ్రీ టైర్లో సరిపోతుంది. సో ఎక్సెప్ట్ సమ్ 5%, ఈ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఆ సర్వీసెస్ డిస్కస్ చేసేటప్పుడు వాటి గురించి నేను చెప్తాను స్పెసిఫిక్గా. ఇవి ఇక్కడ ఛార్జెస్ వస్తాయండి. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు అనేటువంటిది నేను చెప్తాను. సో మీరు ఆ 5% దగ్గర మాత్రం మీరు యూజ్ చేయాలా వద్దా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ కూడా మీకు ఒక 95% వరకు కూడా మనకి ఇవంతా కూడా ఫ్రీ టైర్లోనే మనం యూస్ చేసే డెమోస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవన్నీ కూడా ఫ్రీ టైర్లోనే కవర్ అవుతాయి. సో ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది నేను మీకు జస్ట్ స్లైడ్స్లో అనేది చూపిస్తాను. బికాస్ ఎవ్రీ బ్యాచ్కి కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేయాలంటే అది పాసిబిలిటీ ఉండదు కాబట్టి. సో బేసికలీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఏడబ్ల్యూఎస్కి డొమైన్ మీరు గుర్తుంచుకోవాలండి. సో డొమైన్ ఏంటి అని అంటే aws.amazon.com. సో జస్ట్ గూగుల్కి వెళ్ళి లేకపోతే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అని కొట్టడం ఇటువంటిదంతా మనం చేయకూడదండి. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కింద డైరెక్ట్ డొమైన్స్ని మనం బ్రౌజ్ చేయాలి. aws.amazon.com కొడితే మీరు డైరెక్ట్గా ఈ స్క్రీన్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులో మీరు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈమెయిల్ ఐడి మీరు ఇప్పుడు దాకా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసి ఉండకూడదు. అప్పుడే మీకు ఇదైతే అలౌ చేస్తుందండి. లేదంటే మీకు అలౌ చేయదు. మీ అకౌంట్కి సంబంధించిన సమ్ నేమ్ ఇస్తారు. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడిని ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీస్లో రూట్ ఈమెయిల్ అని కాల్ చేస్తారండి. సో రూట్ ఈమెయిల్ ఐడి ఆర్ రూట్ అకౌంట్ ఐడి ఈమెయిల్ అని చెప్పేసి అయినా మనం కాల్ చేసుకోవచ్చు. బేసికలీ రూట్ యూజర్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేసుకోవచ్చు అండి. సో వన్స్ మీరు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. దెన్ యూ విల్ వెరిఫై దిస్. దెన్ ఆఫ్టర్ దట్ మీ పాస్వర్డ్ అనేటువంటి మీరు సెట్ చేసుకుంటారు. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత
మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడానండి. సో అయితే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: ఆల్వేస్ ఫ్రీ సర్వీసెస్, 12 మంత్స్ ఫ్రీ సర్వీసెస్, ఫ్రీ ట్రయల్ రిలేటెడ్ సర్వీసెస్. సో అండ్ ఇంకా ఇక్కడ మీకు బిజినెస్ రిలేటెడ్ రిక్వైర్మెంటా, పర్సనల్ రిక్వైర్మెంటా? ఇది పర్సనలే కాబట్టి పర్సనల్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు రిలేటెడ్ డీటెయిల్స్ అని మీరు ఫిల్ అవుట్ చేసుకుని అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్, దెన్ కంటిన్యూ టు ద నెక్స్ట్ స్టెప్. దెన్ ఈ స్టెప్లో మన కార్డ్ అనేటువంటిది యాడ్ చేస్తామండి. సో కార్డ్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఇన్ కేస్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే చాలా మంది రూపే కార్డ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. సో రూపే కార్డ్స్కి వచ్చేసి మీకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మోస్ట్లీ మనకు సపోర్ట్ చేస్తూ ఉండవు. బట్ మీరు ఆల్రెడీ ఎనేబుల్ చేసుకుని ఉంటే దట్ ఈస్ ఫైన్. బట్ ఎనేబుల్ చేసుకోకపోతే మీకు రూపే కార్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. అండ్ డెబిట్ కార్డ్స్ కూడా, లోకల్ డెబిట్ కార్డ్స్ కూడా మనకి సమ్ టైమ్స్ సపోర్ట్ చేయవు. అటువంటి కేసెస్లో కూడా మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ ఆర్ వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ ఇవి మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అయితే మీరు కార్డ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి లెట్స్ సే మీకు ఒక 1000 రూపీస్ బిల్ వచ్చింది అనుకోండి. 1000 రూపీస్ బిల్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ కార్డ్ యాడ్ చేస్తారు కాబట్టి ఈ కార్డ్లో నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ చేసేస్తాడంటే అలా డిడక్షన్ అనేటువంటిది చేయడండి. ఎక్స్ప్లిసిట్గా మీకు బిల్ వచ్చిన 10,000 వచ్చినా, 1000 వచ్చినా, 100 వచ్చినా, ₹1 వచ్చినా ఆ బిల్ అనేటువంటి మీకు మీరు వెళ్ళి ఏడబ్ల్యూఎస్లో ఇనిషియేట్ తీసుకుని మీకు మీరు పే చేస్తేనే తప్ప మీ కార్డులో ఆటో డిడక్ట్ చేయడం ఇటువంటిది ఏమి కూడా ఉండదు. బిల్ వచ్చినా బిల్ పేమెంట్ అనేది మీరు చేస్తేనే కట్ అవుతుంది తప్ప ఆటోమేటిక్గా కట్ అవ్వడం అయితే జరగదు. సో కాబట్టి మీకు బిల్ వచ్చినా పర్లేదు అనేటువంటి యూసేజ్ అయితే మీరు చేసుకోవచ్చు. అయితే ఎవ్రీ డెమో చేసిన తర్వాత ఆ రీసోర్సెస్ని కూడా మనం డిలీట్ చేసేయడం కూడా నేర్చుకోవాలి. సో అప్పుడే మీకు ఏమవుతుంది, బిల్స్ అనేవి రాకుండా జీరో బిల్స్లో అయితే మనం చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫర్దర్గా చెక్ చేస్తే ఈ కార్డ్ని మీరు వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్ చేసుకుంటే అప్పుడు ఫైనల్లీ కూడా మీకు ఈ స్క్రీన్ అయితే కనిపిస్తుందండి. సో ఈ స్క్రీన్లో మీకు ఏడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సపోర్ట్ ప్లాన్ ఏమి ఉండాలి? బేసిక్ సపోర్ట్, డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్. సో వీటిని పక్కన పెడదాం. బేసిక్ సపోర్ట్ డిఫాల్ట్గా వచ్చేది ఇదే, మీకు ఫ్రీగా ఉంటుంది. సో బేసిక్ సపోర్ట్ ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ క్లిక్ ఆన్ కంప్లీట్ సైన్ అప్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్లో ఏమి ఆప్షన్స్ వస్తాయనేటువంటిది కూడా చూద్దాం. సో వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మీకు కొంత టైంలో అంటే ఒక 1-2 మినిట్స్, ఒక 5 మినిట్స్లో మీ అకౌంట్ అనేటువంటి రెడీ అవుతుంది. మీ ఈమెయిల్కి ఏడబ్ల్యూఎస్ నుంచి కూడా ఒక ఈమెయిల్ అయితే వస్తుందండి. సో ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాన్ని మనం రూట్ అకౌంట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సెట్ చేశారో సో అదే మీకు రూట్ అకౌంట్ కింద అయితే ఉంటుంది. ఆ రూట్ అకౌంట్ని యూజ్ చేసి మనం లాగిన్ చేసుకోవచ్చు అండి. ఒకసారి నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్ షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా వీటిపైన మన డెమోన్ అయితే చూద్దాం. లేకపోతే ఈ మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నేను బ్రౌజర్ షేర్ చేస్తాను. సో స్టిల్ అకౌంట్ రిలేటెడ్ కంటే చార్జెస్ ఏమైనా వస్తాయా అనేటువంటి క్వెరీస్ ఏమైనా ఉంటాయి కనుక ఒకసారి చాట్లో యాడ్ చేయండి. లేదంటే మీ హ్యాండ్ రైస్ చేస్తే నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ యాడ్ చేస్తాను. సో నార్మలీ మనం ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్స్కి వెళ్ళాలంటేనండి, సో చాలా మంది చేసేది ఏంటి అని అంటే ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేయడం, దెన్ ఇక్కడ వచ్చినటువంటి ఏడబ్ల్యూఎస్ సైట్లోకి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు. సో యాజ్ అర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇది ఇలా చేయకూడదండి. మనం డైరెక్ట్గా డొమైనే యూస్ చేయాలి. సో aws.amazon.com. ఓకే, సో ఇప్పుడు ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ మీకు వచ్చేసి క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేటువంటి కనిపిస్తుంది. ఓకే, సో క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా మన క్రియేషన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేషన్ అయితే చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ ఐడి, మీ అకౌంట్ నేమ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఐ థింక్ నేను ఏడబ్ల్యూఎస్ షేర్ చేయలేదు. జస్ట్ ఎ మినిట్, సారీ. సో ప్రెసెంట్ అయితే బ్రౌజర్ షేర్ చేశాను. సో ఏడబ్ల్యూఎస్లో అయితే ఉన్నా. నేను చెప్పింది ఏంటంటే మీరు జస్ట్ చాలామంది ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి సైట్ని మీరు యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదండి. మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా aws.amazon.com ఇది మనం అలవాటు చేసుకోవాలండి. సో డైరెక్ట్గా మీరు డొమైన్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీట్ సైన్ అప్ ఆర్ సో రిజిస్ట్రేషన్ అనేటువంటి ఇక్కడ వస్తుంది. మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేస్తే సేమ్ డొమైన్కి ఏం చేస్తాము అని అంటే లాగిన్ చేసేదానికి కూడా
కన్సోల్ అనేటువంటిది యాడ్ చేస్తామండి. console.aws.amazon.com console.aws.amazon.com డైరెక్ట్గా మీరు లాగిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఓకే, లాగిన్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. సో టూ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ రూట్ యూజర్, సెకండ్ ఆప్షన్ ఐఏఎం యూజర్. రూట్ యూజర్ అంటే ఏదైతే ఈమెయిల్ ఐడి తోటి మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ జీమెయిల్ ఐడిని మన రూట్ యూజర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఐఏఎం యూజర్ అంటే ఇది మీకు ఈ అకౌంట్లో క్రియేట్ అయినటువంటి సబ్ యూజర్ అండి. రూట్ యూజర్ ఈజ్ లైక్ ఎ మెయిన్ యూజర్, ఐఏఎం యూజర్ ఈజ్ ఎ సబ్ యూజర్. మనం ఇంకా ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేయలేదు, సబ్ యూజర్స్ చేయలేదు కాబట్టి రూట్ యూజర్తోనే మనం లాగిన్ అయితే చేయాలి. సో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. సో దట్స్ ఇట్, మన అకౌంట్లోనైతే లాగిన్ అయితే అయిపోయాం. సో ఇక్కడ మీకు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ ఉంటాయనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో ఏడబ్ల్యూఎస్లో చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. అసలు సర్వీస్ లిస్ట్ ఏముంటుంది, టోటల్గా ఎన్ని కేటగిరీస్ ఆఫ్ సర్వీస్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది అనేటువంటి మనం చెక్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి సర్వీసెస్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ఇది మీరు క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా అనలిటిక్స్లో ఏం సర్వీస్ ఉంటాయి, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్లో ఏం సర్వీస్ ఉంటుంది, బిజినెస్ అప్లికేషన్స్, ఫినాన్షియల్ అప్లికేషన్స్, కంప్యూట్, కంటైనర్స్, డేటాబేస్, డెవలపర్స్ ఆర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ ఆర్ మనకి మైగ్రేషన్, క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్, శాటిలైట్. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇందులో మీకు సర్వీసెస్ అనేవి కేటగిరీస్ అయితే రైట్ సైడ్ మీకు సర్వీస్ లిస్ట్ అంతా కూడా వస్తాయి. మీరు అన్ని సర్వీసెస్ చెక్ చేయాలంటే ఆల్ సర్వీసెస్ అనేటువంటి కనిపిస్తుంది. ఆల్ సర్వీసెస్ మీరు తీసుకుంటే మీకు అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తున్నాయి. సో ఇవంతా వ్యూ ఆల్ సర్వీసెస్ తీసుకుంటే మీకు ఒక పేజ్లో డైరెక్ట్ లిస్ట్ అయితే చూపిస్తాడు. సో ఈ లిస్ట్లో నుంచి కూడా మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని మీరు చూడొచ్చండి. ఇవన్నీ కూడా టోటల్గా ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసేటువంటి డిఫరెంట్ సర్వీసెస్ అండి. సో వీటిలోవే మనం ఒక 90+ సర్వీసెస్ వరకు కూడా మన కోర్స్ అంతట్లో కూడా మనం డిస్కస్ చేసి వాటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో అయితే ఎవ్రీ టైమ్ కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అండి ఎవ్రీ అకౌంట్కి కూడా ఒక యూనిక్ ఐడి అనేటువంటిది వస్తుంది. సో ఐడి ఎక్కడ ఉంటుంది అని అంటే అకౌంట్ ఐడి అని కాల్ చేస్తాం. ఇక్కడ టాప్ రైట్ సైడ్ మీ యూజర్ ఐకాన్లో క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఐడి అనేటువంటి ఒకటి కనిపిస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అకౌంట్ ఐడి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక అకౌంట్ నుంచి వేరొక అకౌంట్ రియల్ టైమ్స్లో ఒక అకౌంట్ నుంచి వేరొక అకౌంట్కి మనం కనెక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అటువంటి కేసెస్లో మనం యూజ్ చేసేటువంటిది ఏంటి అని అంటే అకౌంట్ ఐడి మాత్రమే. సో కాబట్టి అకౌంట్ ఐడి అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో అకౌంట్ ఐడి అనేటువంటి మీకు ఇది 12 డిజిట్ ఉంటుందండి. ఏ అకౌంట్కైనా తీసుకోండి 12 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది మీ అకౌంట్కి సంబంధించి. అండ్ దీంతో పాటు అండి మీకు అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ అకౌంట్ అనేటువంటి కనిపిస్తుంది. సో అకౌంట్లో సో మీ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ ఐడి, అకౌంట్ నేమ్, సో వీటితో పాటు పాస్వర్డ్, మీరు ఇన్కేస్ పాస్వర్డ్ రీసెట్ ఇవన్నీ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సమ్ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్స్, వీటితో పాటు ఇంకా కిందకు వచ్చేస్తారండి. మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని డిలీట్ చేసేయాలి అనుకున్నా సరే క్లోజ్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్లోజ్ అకౌంట్ అనేటువంటి చేస్తారు. సో క్లోజ్ అకౌంట్ చేస్తే ఒక 90 డేస్ తర్వాత మీ అకౌంట్లో ఉన్నటువంటి డేటాని ఇన్ కేస్ మీరు ఏదైనా డేటాను వదిలేసే అకౌంట్ని క్లోజ్ చేయమని చెప్తే ఆఫ్టర్ 90 డేస్ ఏడబ్ల్యూఎస్ కంప్లీట్గా డేటా అంతా కూడా డిలీట్ చేసేసి మీ అకౌంట్ని అయితే డిలీట్ చేసేస్తారు. 90 డేస్ తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ 90 డేస్ వరకు అంటే క్లోజ్ అయిన తర్వాత 90 డేస్ వరకు కూడా మళ్ళీ మనం దానిని యూజ్ అనేటువంటిది చేయలేమండి. అండ్ ఇంకా కొంచెం పైకి వస్తే ఎవ్రీ అకౌంట్కి కూడా మనం ఒక అలియాస్ నేమ్ అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇది అకౌంట్ నేమ్ ఉంది కదా, సో ఇదే ఒకసారి ఎడిట్ చేసుకుంటే సో ఇది మీకు నేమ్ కింద అయితే కనిపిస్తుంది. ఈ నేమ్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. డెవ్ అకౌంట్ ఇది డెవ్ అకౌంట్, ప్రొడక్షన్ అకౌంట్ ఆర్ క్యూఏ అకౌంట్, టెస్టింగ్ అకౌంట్ ఆర్ సమ్ అదర్ నేమ్స్ మీరైతే ఏం అనేటువంటిది యాడ్ చేస్తారు. ఇది మీరు ఎడిట్ చేసుకొని మీరు నేమ్స్ అన్ని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ అగైన్ ఇక్కడ ఒకసారి ఇంకా ఇక్కడ మనకి బిల్లింగ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. దాని గురించి చూసే ముందు ఏం చేద్దామని అంటే మీకు ఎవ్రీ టైము కూడా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ని ఇక్కడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలంటే కొంచెం డిఫికల్ట్గానే అయితే ఉండొచ్చండి. కానీ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు అండి. S3
S3 అనేటువంటి వన్ ఆఫ్ ద సర్వీసెస్. S3 సెర్చ్ చేస్తే చూడండి S3 రిలేటెడ్ ఉన్నవన్నీ వస్తున్నాయి. అలాగే EC2 తీసుకుంటే EC2 రిలేటెడ్గా ఉన్నవన్నీ వస్తాయి. ఇలా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ సెర్చ్ కూడా మనకి డిఫికల్ట్ కాబట్టి ఎవ్రీ టైం తెచ్చుకోవడం, మీరు ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ సర్వీస్కి చివర స్టార్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ స్టార్ మార్క్ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మీకు స్టార్ మార్క్ చేసినవన్నీ కూడా మీకు ఇక్కడ లింక్స్ కింద అయితే కనిపిస్తాయండి. ఎవ్రీ టైం సెర్చ్కి వెళ్ళి వచ్చినటువంటి ఆప్షనే కాదు, డైరెక్ట్గా మీకు ఏమవుతుంది అంటే ఇది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సర్వీస్ అనేటువంటి ఓపెన్ అయిపోతుంది. అలా మన ఫ్రీక్వెంట్గా యూస్ చేసే సర్వీసెస్ ఉంటాయి కదండి, డే టు డే యూస్ చేసేటువంటివి, అవన్నీ కూడా మీరు ఇట్లా కింద స్టార్ మార్క్స్ తోటి యాడ్ చేసుకుంటే మీకు ఎవ్రీ టైం సెర్చ్ చేయకుండా ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ట్యాగ్ అయ్యి అయితే కనిపిస్తాయి. అలా మీకు ప్రాసెస్ అనేటువంటిది మనకి ఈజీ అయితే అవుతుందండి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను. సో ఇందులో చెక్ చేస్తానండి. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా బిల్స్ అనేవి వస్తాయి, ఎప్పుడైనా ఇన్ కేస్ బిల్ అనేటువంటిది వస్తే ఆ బిల్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు బిల్స్ అనేటువంటి సెక్షన్ ఉంది కదా, ఈ బిల్స్ అనేటువంటి మీకు ఇక్కడ అకౌంట్లోకి వస్తారు, అకౌంట్లో బిల్స్ అనేటువంటిది ఉంది. ఈ బిల్స్లోనే మీకు బిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు మంత్లీ బిల్ అయితే జనరేట్ అవుతూ ఉంటుందండి. మీకు ప్రెసెంట్ నేను మార్చ్లో అయితే ఉన్నాను. సో మన అకౌంట్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పటి నుంచి కూడా మనకి బిల్స్ అనేవి రెడీగా, బిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లెట్స్ ప్రీవియస్ మనకి వెళ్తాను. ఈ మంత్లో ఐ థింక్ సమ్ జీరో బిల్లింగ్ అయితే కనిపిస్తుంది. లెట్ మీ గో టు సమ్ జాన్ మంత్. సో జనవరి మంత్లో చెక్ చేస్తే నాకు అరౌండ్ $2.96 బిల్ అయితే వచ్చింది. ఇది మీకు జాన్ 1 నుంచి జాన్ 31 వరకు కూడా ఉన్నటువంటి బిల్లింగ్ అండి. అగైన్ ఈ బిల్లింగ్ అంతా కూడా ఏమేం సర్వీస్కి వచ్చింది అనేటువంటి బ్రేకప్ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తాడు. సో మీ కింద చేంజెస్ బై సర్వీస్ కనిపిస్తుంది. ఉన్నటువంటి 200+ సర్వీసెస్లో ఏ సర్వీస్ యూజ్ చేస్తే మీకు ఛార్జ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి. సో 2.51 ఏదో ఒక సర్వీస్ కనిపిస్తుంది. ఈ సర్వీస్కి $1.20 బిల్ కనిపిస్తుంది. సెకండ్ సర్వీస్కి 0.50 కనిపిస్తుంది. థర్డ్ సర్వీస్కి సమ్ అదర్ ఏదో కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బిల్ అనేటువంటిది వస్తే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అని అంటే ఈ బిల్లింగ్ పేజ్కి మీరు ఏ సర్వీస్లో బిల్ వచ్చిందో చూసుకోవాలి. అండ్ ఆ సర్వీస్కి వెళ్ళి మీరు డెమో చేసిన తర్వాత ఆ రీసోర్స్ని మీరు డిలీట్ చేస్తారా లేదా అనేటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు. బిల్ వస్తుంది, కానీ బిల్ ఎక్కడ వస్తుంది అనేటువంటి క్లారిటీ మీకు ఈ బిల్లింగ్ పేజ్లోనైతే తెలుస్తుంది. ఏ సర్వీస్లో వస్తుంది, ఆ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ బిల్లింగ్ అంతా కూడా మీకు ఈ పేజ్లోనైతే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇన్ కేస్ పొరపాటున ఎప్పుడైనా బిల్ వస్తే మరి ఆ బిల్ మనం పే చేయాలి కదండి. పే చేయాలి అంటే మీకు ఇక్కడ పేమెంట్స్ అనేటువంటి ఒకటి కనిపిస్తుందండి. సో పేమెంట్స్లోకి వెళ్తే మీకున్న డ్యూస్ అన్ని కూడా ఈ సెక్షన్లో చూపిస్తూ ఉంటాడు. మీరు వాటిని మీ కార్డ్ యూస్ చేసుకుని ఎక్స్ప్లిసిట్గా పే చేయొచ్చు. ఆటోమేటిక్ డిడక్షన్స్ ఏమి ఉండవు, ఆల్రెడీ ఇందాక చెప్పిన విధంగా మీకు మీరు పే చేస్తేనే తప్ప అవి కూడా ఆటోమేటిక్ డిడక్షన్స్ అయితే ఉండవండి. సో అయితే ఇక్కడ మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే లెట్సే మీరు ఎప్పుడైనా డెమోస్ చేస్తున్నప్పుడు మేబీ ఒక ₹5, ఒక ₹10, ఒక ₹50, ఒక ₹100 బిల్ వస్తే ఆ బిల్స్ని అయితే పే చేసేయండి. కొన్నిసార్లు ఏంటి అని అంటే మీరు డిలీట్ చేయకుండా అన్నెసరీగా రీసోర్సెస్ అన్ని కూడా క్రియేట్ చేసి ఉంచేస్తే వాటికి చాలా చాలా ఎక్కువ బిల్స్ అనేవి వస్తాయి. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ బిల్స్ అయితే వస్తూ ఉంటుంది. మరి ఆ కేసులో ఏం చేయాలి అని అంటే అప్పుడు మీరు ఫస్ట్ టైం ఒక్కసారి అయితే ఒక అకౌంట్కి ఒక్కసారి అయితే ఏడబ్ల్యూఎస్ వాడికి మనం సపోర్ట్ రిక్వెస్ట్ రైస్ చేయొచ్చండి. అంటే ఏడబ్ల్యూఎస్ వాడికి సపోర్ట్ రిక్వెస్ట్ రైస్ చేసి ఏడబ్ల్యూఎస్ వాడిని కాంటాక్ట్ చేసి ఈ సర్వీస్ అనేటువంటిది మనకు తెలియకుండా నాలెడ్జ్ లేకుండా క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఛార్జెస్ అయితే వచ్చాయి. ఆ ఛార్జెస్ని ఒకసారి వేవ్ ఆఫ్ చేయమంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఒక్కసారి మాత్రమే ఒక అకౌంట్కి వేవ్ ఆఫ్ అనేటువంటి చేస్తాడు. ఎవ్రీ టైం అలా వెళ్ళామంటే అటు ఎవ్రీ టైం చేయడు, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే చేస్తాడు. అది కూడా సమ్ వార్నింగ్ ఇచ్చి దెన్ అప్పుడు మనకి చేస్తాడు. సో అయితే మనం ఆ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ అనేటువంటి ఎలా తీసుకోవాలి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేటువంటి ఒకటి కనిపిస్తుంది. సో క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే సపోర్ట్ సెంటర్ అనేటువంటి ఉంది. దీన్ని మనం రైట్ క్లిక్లో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం. సపోర్ట్ సెంటర్లో తీసుకుంటే ఆల్రెడీ ఇందాక మీకు స్లైడ్స్లో చూపించిన విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్ ప్లాన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. మీకు ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారంటే బేసిక్ సపోర్ట్ ప్లాన్లో ఉన్నారు. బేసిక్ సపోర్ట్ ప్లాన్ అనేటువంటి మనకి ఫ్రీ సపోర్ట్ ప్లాన్ అండి. ఇక్కడ వ్యూ సపోర్ట్ ప్లాన్స్ ఉంది కదా, ఒకసారి ఇది క్లిక్ చేయండి. మీకు టోటలీ ఎన్ని సపోర్ట్ ప్లాన్స్ ఉన్న ప్లాన్స్ అని కూడా కనిపిస్తాయి. కంపేర్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ప్లాన్స్. బేసిక్ సపోర్ట్ ఇంక్లూడ్, ఇది మీకు అన్ని కస్టమర్స్ కూడా ఇది బేసిక్గా అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అయితే ఇందులో మీకు వచ్చేటువంటిది ఏంటి అని అంటే సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. డెవలపర్, బిజినెస్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అండి. అయితే ఇక్కడ మీకు SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అనేవి ఎంత టైంలోకి మీకు రెస్పాండ్ చేయాలి, ఫాస్ట్గా రెస్పాండ్ చేయాలా, స్లోగా రెస్పాండ్ చేయాలా, ఇవన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని ఉంటాయి.
అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసింగ్ అయితే ఉంటుందండి. ఒకసారి ప్రైసింగ్ చూడాలి అని అంటే సమ్ పర్సంటేజ్ విధిస్తాడు, చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ ప్రైసింగ్ లేదు. ఒకసారి చేంజ్ అని కనిపిస్తుంది, చేంజ్ అనేది ఓపెన్ చేస్తాను. ఎస్, ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో డెవలపర్ చూడండి $29 పర్ మంత్, బిజినెస్ చూడండి $100 పర్ మంత్, ఆర్ ఎంటర్ప్రైజ్ చూడండి $15,000 పర్ మంత్. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మీరు పే చేసే దాన్ని బట్టి మీకు సపోర్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మీరు చెక్ చేస్తే బేసిక్ అసలు ఎస్ఎల్ఏ లేదండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంటే లేదు. డెవలపర్ సపోర్ట్ తీసుకుంటే ఇది మీరు జనరల్ గైడెన్స్లో రైస్ చేస్తే 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ ఇస్తారు. సిస్టమ్ ఇంపైర్లో చేస్తే 12 అవర్స్లో రెస్పాన్స్ ఇస్తాడు. బిజినెస్ సపోర్ట్ తీసుకుంటే మీకు విత్ ఇన్ 1 అవర్ లోపు రెస్పాండ్ చేస్తాడు, ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎంటర్ప్రైజ్ తీసుకుంటే విత్ ఇన్ 15 మినిట్స్ లోపు మీకు అయితే ఫిక్స్ చేయడానికి అయితే ఏడబ్ల్యూఎస్ తోటి సపోర్ట్ అయితే ఇస్తాడు. అగైన్ వీటితో పాటు సమ్ అదర్ ఆప్షన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇవి అప్కమింగ్ సెషన్స్లో వీటన్నిటి గురించి కూడా మనం చూస్తూ ఉంటాము. సో బై డిఫాల్ట్ అండ్ వీటన్నిటితో పాటు అండి మనకు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి, మీకు 24/7 ఫోన్లో అవైలబుల్గా ఉంటారు, ఈమెయిల్ ద్వారా అవైలబుల్గా ఉంటారు, చాట్ ఆప్షన్ ద్వారా అవైలబుల్గా ఉంటారండి బిజినెస్ సపోర్ట్లో. బట్ డెవలపర్ సపోర్ట్లో తీసుకుంటే మీకు ఈ ఆప్షన్ అనేటువంటిది లేదు. అండ్ అట్లా బేసిక్లో కూడా ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉండవు. సో 24/7 ఫోన్ ఈ సపోర్ట్ అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లాన్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. అయితే సపోర్ట్లో మనం ఏమేమి సపోర్ట్ తీసుకోవచ్చు, ఏమేమి సపోర్ట్ తీసుకోవచ్చు అంటే టూ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయండి. ఒకటి అకౌంట్ లెవెల్ సపోర్ట్, రెండోది టెక్నికల్ లెవెల్ సపోర్ట్ అండి. అకౌంట్ అండ్ బిల్లింగ్ అంటే లెట్స్ మీకు బిల్లింగ్ ఎక్కువ వచ్చినప్పుడు, బిల్లింగ్ పైన సమ్ క్లారిటీ కావాలనుకున్నప్పుడు మీరు అకౌంట్ అండ్ బిల్లింగ్ సపోర్ట్ రైస్ చేయొచ్చు. లేదు, ఏదైనా ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, అది మీకు సమ్ డౌట్ వచ్చింది, లేకపోతే సమ్వేర్ ఎక్కడో స్టక్ అయ్యారు. సో అటువంటి కేసెస్లో టెక్నికల్ సపోర్ట్ కూడా మీరు రైస్ చేసుకోవచ్చండి. అప్పుడు ఏడబ్ల్యూఎస్ నుంచి ఒకరు కనెక్ట్ అయ్యి మీకు సమ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు, ఆ ఇంప్లిమెంటేషన్ మీరు ఎలా చేయాలి. అయితే మీకు టెక్నికల్ సపోర్ట్ అనేటువంటిది బేసిక్ ప్లాన్లో అవైలబుల్గా ఉండదండి. టెక్నికల్ సపోర్ట్ అనేటువంటిది అట్లీస్ట్ మీరు డెవలపర్ ప్లాన్ అయినా తీసుకుని ఉండాలి, ఆర్ఎల్స్ ఆ తర్వాత ప్లాన్స్ అయినా సరే మనం తీసుకునే ఉండాలి. అప్పుడే మీకు టెక్నికల్ సపోర్ట్ అనేటువంటిది వస్తుంది. లెట్స్ సే నా అకౌంట్లో బేసిక్ సపోర్టే ఉంది కదా, బట్ నేను టెక్నికల్ సపోర్ట్ రైస్ చేయడానికి ట్రై చేస్తాను. క్రియేట్ ఎ కేస్. సో టెక్నికల్ సపోర్ట్ చూడండి, టెక్నికల్ సపోర్ట్ ఈజ్ అన్అవైలబుల్ అండర్ ద బేసిక్ సపోర్ట్ ప్లాన్ అని. ఓన్లీ మనకి అకౌంట్ అండ్ బిల్లింగ్ ఆప్షనే ఉంటుంది ఇందులో మీకు సర్వీసెస్లో. సో అకౌంట్ రిలేటెడా, ఆర్ ఎల్స్ బిల్లింగ్ రిలేటెడా, ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో బిల్లింగ్, సమ్ కేటగిరీ, అండ్ సమ్ సివియరిటీ, జనరల్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు సమ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఆర్ సమ్ డిస్క్రిప్షన్, మీ ప్రాబ్లమ్కి సంబంధించి సమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తారు. కిందకు వస్తే మీకు సమ్ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్లో మనకి కాంటాక్టర్స్లో వెబ్ ఆప్షన్ ఉంది, ఫోన్ ఆప్షన్ ఉంది, చాట్ ఆప్షన్ కూడా ఉందండి. ఓన్లీ ఫర్ అకౌంట్కి మాత్రమే, అకౌంట్ అండ్ బిల్లింగ్ మాత్రమే ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్లో మీకు అసలు అది క్రియేట్ కూడా చేయలేరు. టెక్నికల్ సపోర్ట్ అనేటువంటిది మనకి బిజినెస్ సపోర్ట్ కానీ డెవలపర్ సపోర్ట్ కానీ ఇవి ఉంటేనే మనం చేయగలం. సో చార్ట్ సపోర్ట్ తీసుకుని సబ్మిట్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి ఒక 1-2 మినిట్స్లో ఒక ఇంజనీర్ కనెక్ట్ అయ్యి మీకు ఇందులో హెల్ప్ చేస్తాడు. ఆర్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి బిల్లింగ్ అనేటువంటి ఎక్కువ వచ్చినా సరే ఆ బిల్లింగ్స్ అన్ని కూడా ఆ, వాడు వేవ్ ఆఫ్ అంటే ఒకసారి అయితే వేవ్ ఆఫ్ చేస్తారో ఆ కేసెస్లో కూడా మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. సపోర్ట్ అనేటువంటి ఇంపార్టెంట్, రియల్ టైంలో కూడా మీకు ఇన్ కేస్ కస్టమర్ అకౌంట్స్ మీకు వచ్చే ప్రాజెక్ట్స్లో కస్టమర్ అకౌంట్స్కి సపోర్ట్ అనేటువంటి ఎనేబుల్ చేసి ఉంటే, ఇన్ కేస్ మీరు ఎక్కడైనా స్టక్ అయి ఉంటే ఆ కేసెస్లో మీరు ఒక సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేసి కస్టమర్ని ఏడబ్ల్యూఎస్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫర్ యువర్ టెక్నికల్ హెల్ప్ అండి. సో ఇది సపోర్ట్ గురించి. ఓకే, సో అయితే మన అకౌంట్ అంతా కూడా ఫ్రీ టైర్లో ఉంటుంది అని చెప్పుకున్నామండి. సో అయితే మనం ఫ్రీ టైర్లో ఉన్నామా, ఫ్రీ టైర్ క్రాస్ అయిపోయామా, ఇది ఎలా తెలుస్తుంది అంటే సేమ్ ఇదే స్క్రీన్లో మీకు ఫ్రీ టైర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫ్రీ టైర్ మీరు క్లిక్ చేస్తే
ఏమేం సర్వీసెస్ మీకు ఫ్రీ టైర్లో ఉన్నాయి, ఏమేం సర్వీసెస్ ఫ్రీ టైర్లో లేవు అనేటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. సో కరెంట్లీ ఐ థింక్ నేను సమ్ ఫ్రీ టైర్ క్రాస్ అయిపోయినట్టున్నాను, అందు గురించి నాకు లిమిట్స్ అవి కూడా ఇక్కడ చూపించట్లేదు. బట్ మీరు కొత్తగా క్రియేట్ చేసే అకౌంట్స్ కాబట్టి మీకు సర్వీస్ బై సర్వీస్ అండి. ఏ సర్వీస్కి ఎంత ఫ్రీ లిమిట్ ఉంది, ఆ లిమిట్ అనేది మీరు క్రాస్ అయ్యారా, క్రాస్ అవ్వలేదా. సో అది మీకు ఈ కరెంట్ యూసేజ్లో చూపిస్తూ ఉంటుంది. మీకు ఫ్రీ టైర్లో వచ్చిన యూసేజ్ అంతా, కరెంట్ యూసేజ్ అంతా, సో వీటి పర్సంటేజ్ అంతా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తాయి. అండ్ దీంతో పాటు అండి మనకి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిట్స్ అనేవి తీసుకుంటే, సో ఫ్రీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, సో ఇక్కడ చెక్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ఇందులో వచ్చేసి మీకు అన్ని, అంటే వీడు ఫస్ట్ 12 మంత్స్ పాటు ఇచ్చేటువంటి ఫ్రీ టైర్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఈసీ2 అనేటువంటి సర్వీస్ తీసుకుంటే ఇది మీకు 12 మంత్స్ పాటు ఫ్రీగానే అయితే ఉందండి. ఎవ్రీ మంత్ కూడా 750 అవర్స్ అండి. ఎవ్రీ మంత్ 750 అవర్స్, బట్ అండర్ సెటైన్ కండిషన్స్ అండి. ఏం కండిషన్స్ అంటే T2 మైక్రో, T3 మైక్రో అంటున్నాడు, సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇచ్చాడు, సమ్ విండోస్ అంటున్నాడు, సమ్ సైజ్ అనేటువంటి ఇచ్చాడు, 730 అవర్స్. అండ్ అట్లానే మన స్టోరేజ్ తీసుకుంటే 5 GB, ఆర్ వేరే సర్వీసెస్ తీసుకుంటే ఆ సర్వీస్ రిలేటెడ్గా సమ్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏదైనా సర్వీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ సర్వీస్ మీకు ఫ్రీ టైర్లో కవర్ అవుతుందా, ఫ్రీ టైర్లో కవర్ అవ్వట్లేదా, అది మీరు ఈ పేజ్కి వచ్చి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, ఆ సర్వీస్ యూస్ చేస్తే మీకు ఛార్జ్ అనేటువంటిది వస్తుందా రాదా. సో ఈ అండర్స్టాండింగ్ కూడా మనకి ఈ ప్లేస్ నుంచి అయితే వస్తుంది. ఓకే. అండ్ ఇంకా వన్ లాస్ట్ థింగ్ చూడాలంటే, మీకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ హెల్త్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏడబ్ల్యూఎస్ హెల్త్ డాష్ బోర్డ్ అంటాము. ఇది మనకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్లోను అండ్ ఇంకా క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్లోను కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ హెల్త్ డాష్ బోర్డ్ ఏం చేస్తుంది అని అంటే, మనకి రీసెంట్గా చూస్తే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అవుటేజ్ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆర్ ఒక 2 అవర్స్ పాటు కూడా మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్వర్స్ అయితే కంప్లీట్లీ కూడా గ్లోబల్గా డౌన్ అయ్యి, అంటే సమ్ అవుటేజ్ అయితే వచ్చిందన్నమాట. సో సేమ్ అలాగే ఏడబ్ల్యూఎస్లో కూడా ఎక్కడైనా డౌన్ టైం వస్తే ఆ డౌన్ టైం రిలేటెడ్గా ఆ డీటెయిల్స్ అని కూడా ఈ గ్లోబల్ హెల్త్ డాష్బోర్డ్లో మనకు చూపిస్తాడండి. సో ఇందులో చూద్దాం. సో కరెంట్లీ ఓపెన్ ఇష్యూస్, కరెంట్లీ ఏం ఇష్యూస్ లేవండి. ఇన్ కేస్ మీకు ప్రీవియస్ ఇష్యూస్ కనుక చూడాలనుకుంటే సర్వీస్ హిస్టరీ చూద్దాం. సో నో రీసెంట్ ఇష్యూస్. సో సమ్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ప్రీవియస్గా జరిగిన ఈవెంట్స్ అయితే చూపిస్తాం. బట్ కరెంట్లీ కూడా ఏడబ్ల్యూఎస్ కంప్లీట్లీ హెల్తీగానే అయితే కనిపిస్తుంది. ఓపెన్ యువర్ అకౌంట్ హెల్త్. ఓకే. సో కంప్లీట్లీ హెల్తీగా అనేది కనిపిస్తుంది. బట్ ఈ ప్లేస్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని మనం హెల్త్ డాష్బోర్డ్ అని చెప్పేసి కాల్ చేస్తామండి, ఏడబ్ల్యూఎస్ హెల్త్ డాష్బోర్డ్. ఓకే. సో ఎనీ క్వెరీస్ అండి బిఫోర్ మూవింగ్ ఫర్దర్? సో ఏడబ్ల్యూఎస్లో చాలా రీజన్స్ ఉంటాయని చెప్పేసి, ఆ, చాలా రీజన్స్ అయితే ఉంటాయి, అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనకి డేటా సెంటర్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ ఒకటి కనిపిస్తుంది. డ్రాప్ డౌన్లో ఏమేం కంట్రీస్లో అయితే ఉంటాయో ఆ కంట్రీస్ డ్రాప్ డౌన్ అంతా కూడా లిస్ట్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ముంబై, హైదరాబాద్ ఇవి ఇండియన్ లొకేషన్స్. వేరే లొకేషన్స్ కూడా మీకు కనిపిస్తాయి. అయితే మనం రీజన్స్ గురించి స్పెసిఫిక్గా మండే సెషన్లో అయితే చూస్తాము. సో అక్కడ మీకు రీజన్స్ గురించి సమ్ క్లారిటీ అయితే మనకి వస్తుంది అనమాట. ఆ డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, క్లారిటీ అంతా మండే సెషన్లో అయితే మనం చూద్దాం. శ్రీజ గారు, కెన్ మీ కంటిన్యూ అకౌంట్ ఆఫ్టర్ 12 మంత్స్? ఎస్, 12 మంత్స్ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే మీకు ఫ్రీ టైర్ అప్లై అవ్వదండి. ఫ్రీ టైర్ మీకు ఎక్స్పైర్ అయిపోతుంది, ఓవర్ అయిపోతుంది కాబట్టి మీకు ఫ్రీ టైర్ నార్మల్ ఛార్జెసే పడతాయి మీకు. బట్ మీరు అకౌంట్ని అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసాం కదండి. సో క్రియేట్ చేయడంతో పాటు సమ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి.
సో ఈ మధ్య మనకి ఎక్కువగా చూస్తే అంటే మీరు కూడా ఐటీ ఫీల్డ్లో ఉంటే లేకపోతే మీరు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే లింక్డ్ ఇన్ కానీ ఆర్ఎల్స్ మనకి ఇన్స్టాగ్రామ్ సెక్యూర్గానే కనిపిస్తుంది. లింక్డ్ ఇన్ కానీ ఆర్ మ్యాక్ రిలేటెడ్ అకౌంట్స్ కానీ ఎక్కువగా హ్యాకర్స్ హ్యాక్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. సో మనకి లింక్డ్ ఇన్ రిలేటెడ్గానైతే చాలా మనకి థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ అయిపోయి కనిపిస్తున్నాయి. సో అంటే మీకు కంప్లీట్లీ అకౌంట్ అనేది కంట్రోల్ తీసేసుకొని దానిపైన ఓటీపీస్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకుని వేరొకరు కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఎవరికైతే ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారో సో ఆర్ కనెక్షన్స్ ఎక్కువగా ఉంటుందో లింక్డ్ ఇన్లో, సో ఈ ప్రాబ్లం అనేటువంటిది చాలా మంది అయితే ఫేస్ చేస్తూ ఉంటున్నారు. సో సో ఈ ప్రాబ్లం అనేటువంటి ఫేస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి మన అకౌంట్స్ అనేవి హ్యాక్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం తీసుకోవాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే ఎంఎఫ్ఏఎస్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎంఎఫ్ఏ అంటే ఏంటి అని అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీకు ఇన్స్టాగ్రామ్కి తీసుకున్నా ఉంటుంది, ఫేస్బుక్కి తీసుకున్నా ఉంటుంది, లింక్డ్ఇన్కి తీసుకున్నా ఉంటుంది, ఆర్ దేనికి తీసుకున్నా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎవ్రీ అప్లికేషన్లో కూడా ఉంటుంది. సేమ్ ఇదే ఎంఎఫ్ఏని ఏడబ్ల్యూఎస్లో కూడా యాజ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ కింద మనం ఎనేబుల్ చేసుకోవాలి. లేదు అని అంటే మీరు ఇన్ కేస్ మీ పాస్వర్డ్ కానీ మీ యూజర్ నేమ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినాయి అనుకుంటే ఎవరికైనా దొరికినాయి అనుకుంటే వాళ్ళు మీ అకౌంట్లోకి వచ్చి మీ అకౌంట్లో సమ్ రీసోర్సెస్ క్రియేట్ చేయొచ్చు, సమ్ రీసోర్సెస్ అనేవి డిలీట్ చేయొచ్చు అని. సో కాబట్టి మన ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది యాజ్ పర్ షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ కింద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఏడబ్ల్యూఎస్ ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చు అని అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్దాము. మీ యూజర్ నేమ్ కింద సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లో ఇక్కడ చూడండి మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ రూట్ యూజర్ యూ డోంట్ హ్యావ్ ఎంఎఫ్ఏ అసైన్ అండ్ సో మీరు ఇది అసైన్ ఎంఎఫ్ఏ అనేటువంటి దాన్ని క్లిక్ చేయొచ్చు. ఆర్ కొంచెం కిందకి వస్తే మీకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని కూడా కనిపిస్తున్నాయి. అసైన్ ఎంఎఫ్ఏ డివైస్ సమ్ డివైస్ నేమ్ సమ్ నేమ్. సో ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ అథెంటికేటర్ యాప్ యూస్ చేసుకోవడం అండి. సో ఇది మీకు ఐఓఎస్ యాప్స్ కానీ ఆర్ఎల్స్ మనకి ఆండ్రాయిడ్ యాప్స్ కానీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు సెక్యూరిటీ కీ అని ఆర్ఎల్స్ టీఓటీపీ టోకెన్ అని ఇవి రెండు కనిపిస్తూ ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకి హార్డ్వేర్గా ఎక్స్ప్లిసిట్గా వాటికి మనం సమ్ అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సెక్యూరిటీకి కానీ హార్డ్వేర్ టీఓటీపీ టోకెన్స్ కానీ. అదే మనం అథెంటికేటర్ యాప్ తీసుకుంటే మన మొబైల్లోనే మనం ఒక యాప్ అనేటువంటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకుంటే దాని యాప్ నుంచి కూడా మనం ఈ అథెంటికేషన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాము. సో కిందకు వస్తే క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్కి వస్తే మీకు లిస్ట్ ఆఫ్ కంపాటబుల్ అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లిస్ట్ ఆఫ్ కంపాటబుల్ అప్లికేషన్స్. సో లిస్ట్ ఆఫ్ కంపాటబుల్ అప్లికేషన్స్లో ఎస్ క్రాంతి గారు గూగుల్ అథెంటికేటర్ ఆర్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్. సో ఇక్కడ మీకు చెక్ చేస్తే వాటితో పాటు ఇంకా మనకి అడిషనల్గా సపోర్ట్ చేసేవైతే వీడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఆండ్రాయిడ్లో చెక్ చేస్తే ట్విలియో, ఆతి, డియో మొబైల్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్, గూగుల్ అథెంటికేటర్, సిమాంటిక్ విఐపి ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఐఓఎస్లో కూడా కనిపిస్తున్నాయి. సో అయితే ఈ డెమోకి మనం యూస్ చేసేటువంటిది ఏంటి అని అంటే గూగుల్ అథెంటికేటర్ అయితే నేను చూపిస్తాను. సో మీకు గూగుల్ అథెంటికేటర్ తీసుకుంటేనండి వన్స్ ఇది మీరు మీ మొబైల్స్లో ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ స్క్రీన్ వచ్చేసి సో ఇలాగ మీకు వన్స్ ఇన్స్టాలేషన్ సెటప్ అంతా కంప్లీట్ చేస్తే స్టార్టింగ్ స్క్రీన్ అయితే ఇలా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ 3 ఓటీపీస్ ఆల్రెడీ మనకి జనరేట్ అయ్యి కనిపిస్తున్నాయి. బట్ ఫస్ట్ టైం చేస్తున్నా మనకి ఓటీపీస్ ఏవి జనరేట్ అవ్వో. మనం చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేటువంటి క్లిక్ చేస్తే మీకు ఒక స్కాన్ చేసుకునేందుకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. మనం దేన్ని స్కాన్ చేయాలి అని అంటే మీకు ఇక్కడ షో క్యూఆర్ కోడ్ అనేటువంటి కనిపిస్తుందండి. మీరు ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మీకు స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కానర్ తోటి మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత మీకు 2 కోడ్స్ అనేవి ఇలా జనరేట్ అవుతాయి. ఈ కోడ్ అనేటువంటి ఎవ్రీ 30 సెకండ్స్కి కూడా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఈ కోడ్ మీరు యాడ్ చేస్తే ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఆఫ్టర్ 30 సెకండ్స్ వచ్చేటువంటి కొత్త కోడ్ని మీరు సెకండ్ టెక్స్ట్ బాక్స్లో యాడ్ చేయాలి. నేను ఒకసారి నా మొబైల్లో నేను కాన్ఫిగర్ చేసుకుంటాను.
దెన్ ఫస్ట్ ఓటీపీ, ఆఫ్టర్ 30 సెకండ్స్ సెకండ్ ఓటీపీ జనరేట్ అవుతుంది మొబైల్లో. ఓకే, సో యా, సో యాడ్ ఎంఎఫ్ఏ డన్ అండి. సో ఎంఎఫ్ఏ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్రీవియస్కి వచ్చినటువంటి వార్నింగ్ కూడా మనకు పోయిందాం. యాజ్ పర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ కింద ఎంఎఫ్ఏ డెఫినెట్గా ఎనేబుల్ చేసుకోవాలి. మీరు కూడా మీ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఎనేబుల్ చేసుకోండి, లేదంటే హ్యాక్ చేసి వేరొకరు మీ అకౌంట్ని యూస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఒక్కడానికే కాదండి, ఇన్ కేస్ మీరు సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, వేరే జీమెయిల్ అకౌంట్ కానీ, వేరే అకౌంట్స్ కానీ ఎక్కడైనా సరే ఎంఎఫ్ఏ అనేటువంటిది అయితే యాజ్ బెస్ట్ ప్రాక్టీస్ కింద, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీస్ కింద అయితే ఎనేబుల్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు చూద్దామండి, ఒకసారి నేను లాగౌట్ చేసేస్తాను. సైన్ అవుట్, లాగ్ బ్యాక్ ఇన్. సో ప్రీవియస్గా పాస్వర్డ్ యాడ్ చేసిన వెంటనే మన అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. బట్ ఇప్పుడు యాజ్ ఎ సెకండ్ స్టెప్ కింద అండి, సెకండ్ వెరిఫికేషన్ కింద మనకి ఎంఎఫ్ఏ అయితే అడుగుతుంది. ప్రీవియస్గా ఏదైతే అప్లికేషన్స్లో మనం కాన్ఫిగర్ చేసామో అదే కోడ్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్. సో డన్ అండి. సో ఇలాగ మీకు ఓటీపీ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ, సో ఇది మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది యాజ్ పర్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద అయితే మనం ఎంఎఫ్ఏని అయితే ఎనేబుల్ చేసుకుని ఉండాలి. అండ్ సెకండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటేనండి, మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు క్రియేట్ చేశారు, బిల్ వస్తే ఆ బిల్ గురించి ఏం చేయాలనేటువంటి చూసాం. పే చేయాలా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ రిక్వెస్ట్ చేయాలా, ఇది చూసామండి. అయితే అసలు బిల్ వచ్చిందని మనకు తెలియాలి కదండి. సమ్ బిల్ వచ్చింది, ఆ బిల్ వచ్చినట్టు మనకు తెలిస్తేనే కదా దానిపైన సమ్ యాక్షన్ అనేది మనం తీసుకోగలుగుతాం, లేదంటే మనం తీసుకోలేం కదండి. సో ఆ బిల్ వచ్చినప్పుడు మీకు తెలియడం గురించే ఏడబ్ల్యూఎస్లో మనకి బడ్జెట్స్ అనేటువంటి ఒక సర్వీస్ అయితే ఉందండి. సో బడ్జెట్స్ అని కాల్ చేస్తాం. సో బడ్జెట్స్ అనేటువంటి సర్వీస్లో ఇక్కడ బడ్జెట్స్ అనేటువంటి కనిపిస్తుంది. సో బడ్జెట్స్లో లెట్స్ గో టు బడ్జెట్స్ అండి. సమ్ బడ్జెట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇన్ కేస్ ఆ బడ్జెట్ కనుక క్రాస్ అయితే ఏడబ్ల్యూఎస్ వాడు ఆటోమేటిక్గా సమ్ నోటిఫికేషన్స్ అనేవి మనకు సెండ్ చేస్తాడు. సో నా దాంట్లో చెక్ చేస్తే ఆల్రెడీ ఒక బడ్జెట్ అయితే కనిపిస్తుంది. లెట్స్ క్రియేట్ ఎ న్యూ బడ్జెట్. బడ్జెట్లో ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. జీరో స్పెండ్ బడ్జెట్, మంత్లీ కాస్ట్ బడ్జెట్, ఆర్ సమ్ అదర్ బడ్జెట్, సమ్ అదర్ బడ్జెట్. మీ అన్ని ఫ్రీ టైర్ అకౌంట్స్ కాబట్టి కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు జీరో స్పెండ్ బడ్జెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే మీ అకౌంట్లో $0.01 అండి, $0.01 బిల్ వచ్చినా అప్పుడే మీకు ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్లోకి వచ్చి మీకు బిల్స్లోకి రావాలి. బిల్స్లోకి వచ్చి ఏ సర్వీస్ ఎక్కువగా కాస్ట్ వస్తుంది, ఆర్ ఏ మంత్కి కాస్ట్ వస్తుంది, సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని ఏ సర్వీస్కి అయితే కాస్ట్ వస్తుందో ఆ సర్వీసెస్లోకి వెళ్ళి ఏమైనా సర్వీసెస్ రన్ అవుతూ ఉంటే వాటిని మీరు డిలీషన్ చేయాలి. సో ఇది మీరు చేయాల్సినటువంటి యాక్టివ్. ఇన్ కేస్ ఎప్పుడైనా పొరపాటున డెమోస్ చేస్తున్నప్పుడు మిస్ చేసినా మీరు ఇట్లా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి బిల్ పెరిగినప్పుడు మీరు వెంటనే సమ్ యాక్షన్ అనేటువంటి తీసుకుంటే మీకు బిల్ అనేటువంటిది జస్ట్ అక్కడ ఆ $0.01 దగ్గర ఆగిపోతుంది తప్ప అంతకుమించి ఎక్స్ట్రా బిల్ అనేటువంటి రాకుండా ఉంటుందండి. సో జీరో స్పెండ్ బడ్జెట్, సమ్ బడ్జెట్ నేమ్. సో ఓకే, ఇది క్రాస్ అయినప్పుడు ఎవరికి ఈమెయిల్ వెళ్ళాలి. సో నేను వచ్చేసి నా ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకుంటాను, మీరు వచ్చేసి మీ ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ అయినా విత్ కామా సెపరేటెడ్గా యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ అప్ టు 10 అయితే లిమిట్ అయితే ఉంది, విత్ కామా సెపరేటెడ్ వాల్యూస్ అనమాట. దట్స్ ఇట్, క్రియేట్ ఎ బడ్జెట్. జీరో స్పెండ్ బడ్జెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా బడ్జెట్ క్రాస్ అయితే ఎక్సీడెడ్ అని చూపిస్తుంది, అండ్ ఎంత అమౌంట్ యూజ్ చేస్తున్నారు అండ్ కరెంట్లీ ఎంత ఉంది. సో ఇది మీకు డైరెక్ట్ ఇక్కడే మీకు చూపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ నుంచి కూడా మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏంటి అని అంటే కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్స్ కానీ. సో మీకు నార్మల్లీ కూడా డౌట్ అయితే ఉండొచ్చు, మరి వేరే నార్మల్లీ బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చా జీరో స్పెండ్ బడ్జెట్స్ కాకుండా,
నార్మల్ స్పెండ్ బడ్జెట్స్ కూడా మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు మంత్లీ కాస్ట్ బడ్జెట్ కనిపిస్తుంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మంత్లీ $100, $200, $300, $400 ఎంతైతే మీకు బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. దెన్ మీరు సమ్ రిసిపెంట్ ఈమెయిల్ ఐడి యాడ్ చేస్తారు. దట్స్ ఇట్, యూ విల్ క్రియేట్ ఎ బడ్జెట్. మీకు 3 నోటిఫికేషన్స్ వస్తాయి. వెన్ యాక్చువల్ స్పెండ్ రీచెస్ టు 85% అవుట్ ఆఫ్ 200 USD అండ్ యాక్చువల్ స్పెండ్ రీచెస్ టు 100%, ఆర్ మీకు ఫోర్కాస్ట్ చేసినప్పుడు 100% రీచ్ అయినా, ఇవి 3 కేసెస్లో ఏ కేసులోనైనా మీకు ఈమెయిల్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఒక ఆప్షన్ అండి. లేదు, ఇక్కడ మీకు అంతగా కస్టమైజేషన్ లేదు కాబట్టి మీరేం చేయొచ్చు అని అంటే, మనకి ఇక్కడ కస్టమైజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో కస్టమైజ్ తీసుకుంటే ఇందులో కాస్ట్ బడ్జెట్ రికమెండెడ్. సో నెక్స్ట్కి వస్తే, నెక్స్ట్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఏమేం సర్వీస్ కండి ఏడబ్ల్యూఎస్లో 200+ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో 200+ సర్వీసెస్లో మీకు సో ఏం సర్వీసెస్కి బిల్లింగ్ అనేటువంటి కావాలి. సో ఎంటైర్ బడ్జెట్ వచ్చేసి ఎంతండి, బడ్జెట్ లెట్స్ సే ఒక $100 అనుకుందాం. ఈ $100 కూడా అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్కి కలిపి $100, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్కా. ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చండి మనం. ఫిల్టర్ స్పెసిఫిక్ ఏడబ్ల్యూఎస్ కాస్ట్ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ఫిల్టర్, ఇక్కడ మీకు సర్వీస్ అని కనిపిస్తుంది. సర్వీస్ అని కనిపిస్తుంది. సర్వీస్లో ఏ సర్వీస్కి మీరు పెట్టాలనుకుంటున్నారు, EC2ఆ, S3ఆ, ఆర్ వేరే సర్వీసా, ఆ సర్వీస్ని బట్టి కూడా ఆ ఒక్క సర్వీస్ని మీరు చెక్ చేసి బడ్జెట్ అనేటువంటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా మీకు కస్టమైజ్ చేసుకుని క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లేదు అని అంటే డిఫాల్ట్గా క్రియేట్ చేసేందుకు జీరో స్పెండ్ బడ్జెట్స్ కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం మీరు ఫ్రీ టైర్ అకౌంట్ చేశారు కాబట్టి మీకు జీరో స్పెండ్ బడ్జెట్ అనేటువంటిది మీరు చేసుకోవాలి. సో ఏమైనా కాస్ట్ అనేవి వచ్చినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు సమ్ యాక్షన్ అనేటువంటిది దానిపైన తీసుకోవచ్చు అనమాట. సో ఇవి మీకు ఇవాళ ఉన్నటువంటి అసైన్మెంట్స్ అండి. ఇవాళ అసైన్మెంట్స్ ఏంటంటే, మీకు కొత్త అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి అండ్ MFA సెటప్ చేసుకోవాలి. దెన్ కాస్ట్ బడ్జెట్ అనేటువంటి సెటప్ చేయాలి. సో ఒకసారి స్లైడ్స్ చూద్దాం. సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చెక్ చేస్తే, MFA ఆల్రెడీ సెట్ చేసామండి అకౌంట్కి. దెన్ మన రూట్ అకౌంట్స్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ కానీ కీస్ కానీ ఎవరికి కూడా మనం షేర్ చేయకూడదండి. మనం యూజ్ చేసేటువంటి పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేటువంటి మనం పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీ అనేటువంటిది కూడా పెట్టుకోవాలి. అండ్ మనకి ఎప్పుడు కూడా మన అకౌంట్ అనేటువంటి వేరొకరికి షేర్ చేయాలంటే మన రూట్ అకౌంట్ని మనం షేర్ చేయకూడదండి. ఎప్పుడు కూడా సబ్ యూజర్స్ క్రియేట్ చేసుకుని సబ్ యూజర్స్ మనం షేర్ చేయాలి తప్ప రూట్ యూజర్ మనం షేర్ చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని. సో అండ్ వీటితో పాటు మనం బిల్లింగ్ అలారం కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. బిల్లింగ్ అలారం అయినా బడ్జెట్ అయినా రెండు కూడా ఒకటేనండి. సో బడ్జెట్ అయితే ఒకటి సెటప్ చేసాం. సో జీరో స్పెండ్ బడ్జెట్ అయితే క్రియేట్ చేసుకొని, సో ఏమైనా కాస్ట్ వచ్చినా మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవాళ టాస్క్స్ వచ్చేసి అది కూడా లిస్ట్ చూపిస్తాను. సో మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, MFA ఎనేబుల్ చేసుకోండి, అండ్ కాస్ట్, బిల్లింగ్ అలారం ఆర్ బడ్జెట్ అనేటువంటిది మీరు సెటప్ చేసుకోండి. సో ఓకే, సో వీటిలో ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. రిలేటెడ్ టు బడ్జెట్స్ కానీ ఆర్ ఎల్స్ మనం డిస్కస్ చేసిన వాటిలో కానీ ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి యాడ్ చేయండి. సో అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. చంద్రకాంత్ గారు, క్వశ్చన్స్ ఫ్రమ్ డిస్కస్డ్ టాపిక్స్ ఓన్లీ ప్లీజ్. సో మీరు వేరే అడిగితే ఏమవుతుంది అని అంటే మిగతా వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం కంప్లీట్ చేయని దాని నుంచి అడిగామన్నట్టుగా. సో సమ్ నెగిటివ్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. రాకేష్ గారు, రాజేష్ గారు చెప్పండి. ఈ వీడియో యూట్యూబ్ లో ఉందా అండి లింక్? ఏది? ఇప్పుడు మీరు ప్రజెంట్ అకౌంట్ క్రియేషన్. ఈ వీడియో ఇది సెషన్ అయిన తర్వాత నేను షేర్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. యా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు యాడ్ చేయొచ్చు. క్వెరీస్ మనం డిస్కస్ చేద్దాం. మరి కోర్స్ రిలేటెడ్ కానీ నార్మల్గా AWS రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు యాడ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీ కోర్స్కి పేమెంట్ చేయాలంటే మీకు ఈ డీటెయిల్స్ అయితే మీరు యూస్ చేసుకోండి.
హాయ్ రాకేష్ గారు. హలో. హాయ్ చెప్పండి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ కి ఎంత 8,000 కదా అన్నారండి? అవునండి. ఎట్ ఏ టైం పే చేస్తే దానికి ఏమైనా కన్సెషన్ ఉందా? అదేం అలా ఏం లేదు. దానికి ఏం లేదండి. జస్ట్ అది అడుగుదామని. ఓకే. థ్యాంక్స్. యా. ఈ వీకెండ్ లో చేయొచ్చు కదా? యా చేయొచ్చండి. యా చేయొచ్చు. ఓకే. రాకేష్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటే $29 ఉంది. సో సపోర్ట్ ప్లాన్ $29 డెవలపర్ సపోర్ట్ ప్లాన్ కండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ ప్లాన్స్ చూస్తాం. బిజినెస్ సపోర్ట్ ప్లాన్ ఆర్ ఎల్స్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నా ఎన్ని కాల్స్ అయినా ఎన్ని సపోర్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు అండి. బట్ విత్ ఇన్ ద లిమిట్సే ఉంటాయి. మీకు డెవలపర్ చేసే సపోర్ట్ డెవలపర్లో చేస్తాడు, ఆర్ బిజినెస్లో చేసే సపోర్ట్ బిజినెస్లో చేస్తాడు. హలో. హాయ్ రాకేష్. చెప్పండి. ఆ, ఇప్పుడు సపోజ్ మీరు EC2లో ఒక ఇన్స్టెన్స్ లైక్ లైనెక్స్ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి క్లాసులో, మ్మ్. మేము రెడ్ హ్యాట్ కానీ అలాగే డిఫరెంట్ ఏదైనా ట్రై చేసి దానికి ఏదైనా ప్రాబ్లం అంటే కంప్లీట్ చేయలేకపోయాం అనుకోండి టాస్క్, సో అది మీకు అడిగితే మీరు చెప్తారు. లేదు, మనం కంప్లీట్ చేసిన డెమోస్లో చెప్తాం. ఓకే అండ్ అంటే. ఇన్కేస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఒకటే గ్రూప్లో ఉంటారండి యాజ్ ఎ కమ్యూనిటీ కింద. మీకు ఓకే. ఏమైనా క్వరీస్ ఉంటే మీరు ఒకసారి అందులో యాడ్ చేయొచ్చు. మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తాం. ఓకే. క్యూఆర్ కోడ్ కింద ఫోన్ నెంబర్ ఉంది, అదేనా వాట్సాప్ నెంబర్ మీది? అదే ఉంటుందండి, ఒకసారి ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. అది డౌట్ వచ్చింది. ఓకే. హలో రాకేష్.